సరే పాజిటివ్ రెస్పాన్స్ ఏమొస్తుంది? 0 to 5101. ఎందుకు 5101? పాజిటివ్ రెస్పాన్స్ ప్లస్ 40 అవుతుంది సార్. అది ఓకే. పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ రెస్పాన్స్ ఎందుకు రాదు? సపోర్టెడ్ సబ్ ఫంక్షన్ 11కి 01 ఉంది సార్. సో సపోర్టెడ్ సబ్ ఫంక్షన్స్ ఉంటే మనకి రెస్పాన్స్ వస్తుంది, లేదంటే నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది విత్ ఎన్ఆర్సి 12. క్లియరా? క్లియర్. ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళకి క్లియర్ కదా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? చెప్పారా సార్ సబ్ ఫంక్షన్ ప్రీవియస్ చెప్పారా సార్ ఆ టాపిక్? చెప్పాక ఎన్ఆర్సీస్ చెప్పలేదు మీకు? 10 సర్వీస్ చెప్పినప్పుడు చెప్పలేదు ఎన్ఆర్సీస్? అంటే న్యూ జాయినింగ్ క్లాస్ మిస్ నేను లాస్ట్ సాటర్డే చెప్పింది, సండే నాకు కుదరలేదు, నేను చెప్పలేదు. నేను లాస్ట్ సాటర్డే చెప్పాను సెషన్ అంతే. అందులో చాలా మంది ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మరి Nilesh, already I given the recordings to you. Please go with that recordings and get that information. One video they cover కాలేదు సార్, మినిమం 1.5 Even previous batch videos also is there in that diagnostics UTS. You can go and check in that. Because not only this batch, I given last batch videos also. Karthik, you can continue. ఓకే, క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కరెక్ట్ చెప్పండి, అర్థమైనా అర్థం కాలేదు? అర్థమైతే ఓకే, నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతాను, నెక్స్ట్ సర్వీస్కి వెళ్దాం. సరే, క్లియర్ అనా అంతా? ఓకే. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ECU రీసెట్. సో ఇది వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అనమాట. సో దాని సర్వీస్ ఐడి వచ్చేసి 11 అని అంటాం. ఓకే, ఇది వచ్చేసి సర్వీస్ ఐడి, ఇది వచ్చేసి సర్వీస్ యొక్క నేమ్. సో యూడిఎస్లో ప్రతి సర్వీస్కి ఒక నేమ్ ఉంటుంది, అలాగే ఒక ఐడి అసైన్ చేసి ఉంచారు. సో 11 అనేది దీని యొక్క సర్వీస్ ఐడి, ఇది యొక్క ECU రీసెట్ అనేది సర్వీస్ నేమ్ అనమాట. సో బేసిక్గా ఈ చేయొచ్చు అనమాట. అంటే ఇవి బేస్డ్ ఆన్ యువర్ రీసెట్ టైప్. రీసెట్ మనకి డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్లో డిఫాల్ట్ సెషన్, ఎక్స్టెండెడ్ సెషన్ ఎలాగో అలాగే ఈ సర్వీస్లో కూడా మనకి రీసెట్ టైప్స్ ఉంటాయి. హార్డ్ రీసెట్, సాఫ్ట్ రీసెట్ అని. సో ఇవి రీసెట్ టైప్స్ అంటారు. ఓకే, సో ఇవి మనము రిక్వెస్ట్ మెసేజ్లో సెండ్ చేస్తాం అనమాట. సో హియర్ యూ కెన్ సీ the ECU request service is used by external diagnostic tool to request an ECU reset based on the content of the reset type parameter included in the ECU request message. Okay, so basically ఈ ECU reset అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది? సో ఇట్స్ నీడెడ్ ఫర్ వెహికల్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఆర్ డెవలప్మెంట్ పర్పసెస్. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే ECU రీసెట్ పర్ఫామ్ చేయడానికి కూడా సెక్యూరిటీ అనేది యాక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో
ఇంకోటి ఏంటంటే మనకి మిగతా సర్వీసెస్లో ఏంటంటే మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాక ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యే ముందే మనకి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనకి వస్తుంది అనమాట. ది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్ ఇష్యూడ్ బిఫోర్ సర్వీస్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ రెస్పాన్స్ వచ్చి తర్వాత ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మిగతా సర్వీస్లో ఏంటంటే ముందు రెస్పాన్స్ వచ్చి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ వచ్చాక ఎగ్జిక్యూట్ అవుతుంది మిగతా సర్వీసెస్లో. ఇక్కడ ఏంటంటే ముందుగానే వచ్చి తర్వాత అవుతుంది. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీసెట్ టైప్స్ అన్నమాట. హార్డ్ రీసెట్, సాఫ్ట్ రీసెట్. సార్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ అయ్యి తర్వాత రెస్పాన్స్ అవుతుందా, లేకపోతే రెస్పాన్స్ అయినాక ఎగ్జిక్యూషన్ అవుతుంది? రెస్పాన్స్ వచ్చాక సర్వీస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ముందు వాటివి సార్ ఇక్కడ ఈసీయూలో ఉన్నా సార్, ఫస్ట్ రెస్పాన్స్ వచ్చి తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుందా? అవునవును. ఇప్పుడు మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాక సర్వీస్ ఈసీయూ రీసెట్ అవుతుంది. ఓకే, మిగతా సర్వీసెస్లో ఏంటంటే మనకి ఎగ్జిక్యూషన్ అయ్యాక మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్ కంట్రోల్ తీసుకోండి. సో డిఫాల్ట్ సెషన్కి వెళ్ళినాక మనకి రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఇది అనమాట. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ రెస్పాన్స్ ముందుగానే వస్తుంది, తర్వాత ఎగ్జిక్యూషన్ ఈసీయూ రీసెట్ అనేది జరుగుతుంది. మిగతా కేసుల్లో డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ సర్వీస్లో ఏంటంటే ఎగ్జిక్యూషన్ అయ్యాక రెస్పాన్స్ అనేది వస్తుంది. క్లియరా సార్? ఇక్కడ ఓన్లీ పాజిటివ్ రెస్పాన్స్ అని ఇచ్చారంటే నెగిటివ్ రెస్పాన్స్ ఏమి ఉండదా సార్? ఓన్లీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ నెగిటివ్ రెస్పాన్స్ అనేది బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఇక్కడ వీళ్ళు చెప్తుంది పాజిటివ్ రెస్పాన్స్ కి సంబంధించి మాత్రం. ఓకే సార్. ఓకే, సో రికార్డ్ నేను స్టార్ట్ చేయలేదు, మర్చిపోతున్నాను. Okay, so basically there are two types of resets. One is hard reset and soft reset. రెండంటే రెండే ఉండు, ఇంకా మిగతా ఉన్నాయి. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం యూజ్ చేసేది హార్డ్ రీసెట్ అలాగే సాఫ్ట్ రీసెట్ యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఈ రెండు యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకోటి కీ ఆన్ ఆఫ్ రీసెట్ అనేది ఇంకోటి ఉంటుంది అన్నమాట. సో అది కూడా ఉంటుంది. సో హార్డ్ రీసెట్ ఏంటంటే ఇట్ జస్ట్ లైక్ ఏ పవర్ ఆఫ్ రీసెట్ అన్నమాట. అంటే మనం పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసేది అన్నమాట. ద ఈసీయూ షట్ డౌన్స్ అండ్ పవర్ అప్స్ ఫ్రమ్ ద బూట్ లోడర్ ఆఫ్టర్ ఏ హార్డ్ రీసెట్. ఓకే, సో సాఫ్ట్ రీసెట్ వచ్చేసి ఈ హార్డ్ రీసెట్ ఎప్పుడైతే పర్ఫామ్ చేసామో మనకి ఏంటంటే మనకి బేసిక్గా ఉంటుంది కదా వాల్టైల్ మెమరీ, నాన్ వాల్టైల్ మెమరీ రెండు ఉంటాయి కదా. సో అవి ఏంటంటే రీఇనిషియలైజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే హార్డ్ రీసెట్ పర్ఫామ్ చేసామో మనము బోత్ వాల్టైల్ మెమరీ అండ్ నాన్ వాల్టైల్ మెమరీ అనేవి రీఇనిషియలైజ్ అవుతాయి అన్నమాట. సో హార్డ్ రీసెట్ పర్ఫామ్ చేసినప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ రీసెట్. ఇది సాఫ్ట్ రీసెట్ ఇది ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇట్ విల్ రీస్టార్ట్ ద అప్లికేషన్ అనమాట. ఎప్పుడైతే మనం సాఫ్ట్ రీసెట్ పర్ఫామ్ చేసామో అప్లికేషన్ అనేది ఇట్ జస్ట్ లైక్ పార్షియల్ సిస్టమ్ రీఇనిషియలైజేషన్ అనమాట. సో ఎప్పుడైతే సాఫ్ట్ రీసెట్ పర్ఫామ్ చేసామో ఇట్ విల్ పాయింట్స్ టు ద అప్లికేషన్ ఎంట్రీ పాయింట్. మనకి అప్లికేషన్ ఉంటుంది కదా మనకి బూట్ లోడర్, అలాగే అప్లికేషన్ ఈసీయూలో.
So whenever it performs soft reset, it will points to that application entry point అన్నమాట. And after that ECU can resume normal operation. సో ఇవి రిక్వెస్ట్ ఫార్మాట్ 11 సర్వీస్కి. సో ఫస్ట్ వచ్చేసి సర్వీస్ ఐడి ఉంటుంది, తర్వాత సబ్ ఫంక్షన్ ఇక్కడ రీసెట్ టైప్ అంటాం. రీసెట్ టైప్ అంటే హార్డ్ రీసెట్ కావచ్చు, సాఫ్ట్ రీసెట్ కావచ్చు, ఆ రెండు కీ ఆన్ ఆఫ్ రీసెట్, ఇలా డిఫరెంట్ రీసెట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది వచ్చేసి పాజిటివ్ రెస్పాన్స్. ఇక్కడ వచ్చేసి 51 రీసెట్ టైప్. ఇక్కడ వచ్చేసి ఈ పవర్ డౌన్ టైం అనేది, ఈ పారామీటర్ అనేది ప్రతి రీసెట్ టైప్కి రాదు. ప్రతి రీసెట్ టైప్కి రాదు. కొన్ని అంటే స్పెసిఫిక్గా షట్ డౌన్ పవర్ టైం అని ఒక రీసెట్ టైప్ ఉంది. సో ఆ కేసులో ఆ రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడు మాత్రం మనకి ఈ పారామీటర్ అనేది వస్తుంది అన్నమాట. సెకండ్ చూపిస్తున్నాను. సో మనకి ఈసీయూ రీసెట్ సర్వీస్లో ఉండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెట్ టైప్స్. ఒకటి వచ్చేసి హార్డ్ రీసెట్, కీ ఆఫ్ ఆన్ రీసెట్, సాఫ్ట్ రీసెట్, ఎనేబుల్డ్ ర్యాపిడ్ పవర్ షట్ డౌన్, డిజేబుల్ ర్యాపిడ్ పవర్ షట్ డౌన్, ఇలా డిఫరెంట్ రీసెట్ టైప్స్ ఉన్నాయి. మోస్ట్లీ యూస్ చేసేది ఈ 3 సబ్ ఫంక్షన్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేస్తారు. 01 కానీ 02 కానీ 03 కానీ. 03 రేర్. సో ఎక్కువగా యూజ్ చేసి 01 అండ్ 02 మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే మనము ఇది హార్డ్ రీసెట్ అని పర్ఫామ్ చేసామో, ఇక్కడ చూడండి, ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ రీఇనిషియలైజేషన్ ఆఫ్ బోత్ వాలటైల్ మెమరీ అండ్ నాన్ వాలటైల్ మెమరీ లొకేషన్స్ టు ద ప్రీ డిటర్మైన్డ్ వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ప్రతి పారామీటర్కి కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా ఇప్పుడు వేరే వాల్యూస్ మనం కాన్ఫిగర్ చేసి హార్డ్ రీసెట్ పర్ఫామ్ చేసాం అనుకోండి, ఆ సినారియోలో ఏంటంటే మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఆ వాల్యూస్ అనేవి మనకి ఏంటంటే ఎరేజ్ అయిపోయి మన డిఫాల్ట్ వాల్యూస్ అంతకుముందు ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, రీఇనిషియలైజేషన్ ఆఫ్ బోత్ వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ మెమరీ లొకేషన్స్ అన్నమాట. సో మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఆ వాల్యూస్ అనేవి మనకి స్టోర్ అవ్వవు. సో డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి అన్నమాట. మనం ఏవైతే న్యూగా కాన్ఫిగర్ చేసామో వాల్యూస్ ఏవైతే స్టోర్ చేసామో అవి స్టోర్ అవ్వవు. it will reinitialize to the predetermined value. Predetermined values and the already defined values, default values అని అర్థం. ఇది హార్డ్ రీసెట్. కీ ఆఫ్ ఆన్ రీసెట్ ఏంటంటే ఇది ఇంచుమించు ఒకటే లా ఉంటుంది. ఇక్కడ ఈ సాఫ్ట్ కీ ఆఫ్ ఆన్ రీసెట్ పర్ఫామ్ చేసినప్పుడు ఏంటంటే ఈ వాల్యూస్ ఆఫ్ ద నాన్ వాలటైల్ మెమరీ లొకేషన్స్ ఆర్ ప్రిజర్వ్డ్. అంటే ప్రిజర్వ్డ్ అంటే ఇట్ విల్ స్టోర్ దట్ వాల్యూస్ అన్నమాట. ఓకే, వాలటైల్ మెమరీ విల్ బి ఇనిషియలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పా కదా వాలటైల్ మెమరీ, నాన్ వాలటైల్ మెమరీ. ఇప్పుడు నాన్ వాలటైల్ మెమరీలో ఒక మెమరీ లొకేషన్లో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫాల్ట్ వాల్యూ 5 అని ఉంది. ఓకే, 5 కానీ 10 కానీ ఉంది. ఇప్పుడు ఆ వాల్యూస్ని నేను మాడిఫై చేశాను. ఓకే,
మాడిఫై చేసి 5ని ఉన్నది కాస్త నేను 10కి కాన్ఫిగర్ చేశాను. సో 10 వాల్యూ అనేది నేను స్టోర్ చేశాను. సో వన్స్ నేను రైట్ చేశాక ఆ మెమరీ లొకేషన్ని నేను ఈ హార్డ్ కీ ఆఫ్ ఆన్ రీసెట్ అనేది నేను పర్ఫామ్ చేస్తాను. 1102 అని పర్ఫామ్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇది పర్ఫామ్ చేశానో రీసెట్ టైప్ అనేది, నేను ఏవైతే కొత్తగా నేను వాల్యూస్ రైట్ చేశానో ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో ఆడిబుల్ ఆడిబుల్ రైట్. హలో సో ఇప్పుడు ఏంటంటే మనము ఏదైతే కొత్తగా వాల్యూస్ రైట్ చేసే మెమరీ లొకేషన్స్ లో వన్స్ రైట్ చేశాక మనం కీ ఆఫ్ ఆన్ రీసెట్ పర్ఫామ్ చేస్తే మనం ఏదైతే కొత్తగా రాసామో ఆ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఓకే, కానీ ఈ వాలటైల్ మెమరీ మాత్రం అది రీఇనిషియలైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు వాలటైల్ మెమరీలో ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో 5 ఉంది వాల్యూ, నాన్ వాలటైల్ మెమరీలో కూడా 5 ఉంది అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ వాల్యూస్ కాకుండా డిఫరెంట్ వాల్యూస్తో నేను రైట్ చేస్తాను. 10తో నేను రైట్ చేస్తాను. వాలటైల్ మెమరీలో 10తో రైట్ చేస్తాను, అలాగే నాన్ వాలటైల్ మెమరీతో 10 అనే వాల్యూతో నేను రైట్ చేస్తాను. సో వన్స్ నేను రైట్ చేశాక నేను సాఫ్ట్ కీ ఆఫ్ ఆన్ రీసెట్ పర్ఫామ్ చేస్తే నాకు వాలటైల్ మెమరీ సో ఇది ఆ రీసెట్కి ఈ సెట్కి పర్ఫామ్ ఒక డిఫరెన్స్ అన్నమాట. క్లియరా? అర్థమైందా? సో ఈ సాఫ్ట్ రీసెట్ అనేది మోస్ట్ రేర్లీ యూజ్ చేస్తారు. మోస్ట్గా 01 కానీ 02 కానీ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఈ సాఫ్ట్ రీసెట్ ఏంటంటే ఇట్ విల్ రీస్టార్ట్ ద అప్లికేషన్ వితౌట్ రీఇనిషియలైజింగ్ ఆఫ్ ప్రీవియస్లీ లర్న్ కాన్ఫిగరేట్ డేటా. అంటే ప్రీవియస్గా ఏదైతే కాన్ఫిగర్ అయ్యిందో అది అనేది అదేమి దాంట్లో ఇవేం మార్పు ఉండదు అనమాట. అంతకుముందు ఏదైతే డేటా ఉందో అదే డేటా ఉంటుందన్నమాట. ఇట్ విల్ జస్ట్ రీస్టార్ట్ ద అప్లికేషన్ అంతే. సో ఇవి డిఫరెంట్ రీసెట్. సో ఇవి సపోర్టెడ్ ఎన్ఆర్సి. సో ఇవి సపోర్టెడ్ సబ్ ఫంక్షన్స్. సో వచ్చేసి ఏంటంటే ఒకటి 12, నెక్స్ట్ 13 అంటే ఇన్కరెక్ట్ మెసేజ్ లెంత్ ఆర్ ఇన్వాలిడ్ ఫార్మేట్, 22 కండిషన్స్ నాట్ కరెక్ట్, ఇంకోటి వచ్చేసి 33 సెక్యూరిటీ యాక్సెస్ డినైడ్ అన్నమాట. సో ఈ 12 అనేది ఎప్పుడు వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పే కదా. ఇప్పుడు ఏ సినారియోస్లో వస్తుంది ఎన్ఆర్సి 12 అనేది ఐడియా ఉందా? ఆల్రెడీ చెప్పే కదా. సబ్ ఫంక్షన్ నాట్ సపోర్ట్, సబ్ ఫంక్షన్స్ నాట్ సపోర్టెడ్, ఓన్లీ ఎంత వరకు ఉంటుందో అంత. అవి కాకుండా వేరే వస్తే అప్పుడు 12 వస్తుంది. అప్పుడు 12 వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎన్ఆర్సి ఏంటంటే 13, అది వచ్చేసి ఇన్కరెక్ట్ మెసేజ్ లెంత్ ఆర్ ఇక్కడ బోలేస్తావా?
సో ఈ ఎన్ఆర్సి 13 ఎప్పుడు వస్తుందంటే మనము యూజువల్గా యాజ్ పర్ ద స్టాండర్డ్ 11 సర్వీస్కి రిక్వెస్ట్ ఫార్మేట్ ఏంటి, ఫస్ట్ సర్వీస్ ఐడి, నెక్స్ట్ సబ్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు కనుక మనము సబ్ ఫంక్షన్ తర్వాత కూడా మనము ఇచ్చామనుకోండి, పారామీటర్ ఎక్స్ట్రా బైట్ ఏమైనా సెండ్ చేసామనుకోండి, సో ఆ సినారియోలో మనకి 13 అనేది వస్తుంది అనమాట. ఇన్కరెక్ట్ మెసేజ్ లెంత్ అనేది వస్తుంది. వన్ సెకండ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషన్స్ నాట్ కరెక్ట్. సో కొన్ని సినారియోస్లో ఏంటంటే ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే, ఐ మీన్స్ సాటిస్ఫై చేసి ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే మనకి ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అలాగే ఈసీ రీసెట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఏదైతే రీసెట్ టైప్ మనం పర్ఫామ్ చేయాలనుకున్నామో అది మాత్రమే మనకి పర్ఫామ్ అవుతుంది అనమాట ఈసీ రీసెట్. సో ది కోడ్ షెల్ బి రిటర్న్డ్ ఇఫ్ ద క్రైటీరియా ఆఫ్ ద ఈసీ రీసెట్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ మెట్. ఓకే, సో ఇది వచ్చేసి 33 సెక్యూరిటీ యాక్సెస్ డినైడ్. నేను ఇక్కడ చెప్పే కదా మామూలుగా కొన్ని సినారియోస్లో ఏంటంటే సెక్యూరిటీ యాక్సెస్ అన్లాక్ చేశాక రీసెట్ పర్ఫామ్ చేస్తారు. సో సెక్యూరిటీ యాక్సెస్ అన్లాక్ చేయకుండా మనం రీసెట్ పర్ఫామ్ చేసామనుకోండి, సో ఆ సినారియోలో మనకి ఎన్ఆర్సి 33 అనేది వస్తుంది, సెక్యూరిటీ యాక్సెస్ డినైడ్. అంటే మనం వితౌట్ అన్లాకింగ్ ద సెక్యూరిటీ లెవెల్లో వీఆర్ పర్ఫార్మింగ్ ద రీసెట్ అనమాట. సో ఆ సినారియోలో మనకి ఎన్ఆర్సి 33 అనేది వస్తుంది. క్లియరా? లాస్ట్ వన్ ఒకసారి మళ్ళీ చెప్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ యాక్సెస్ అంటే ఇప్పుడు సెక్యూరిటీ లెవెల్ అలా ఇప్పుడు ఈసీయూలో మనకి సెక్యూరిటీ లెవెల్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. అంటే మనము సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేయడానికైనా మనము ఒక పర్టికులర్ సెక్యూరిటీ లెవెల్ అనేది మనం అన్లాక్ చేయాలి. సో ఆ అన్లాక్ చేసినప్పుడు మాత్రమే మనం సాఫ్ట్వేర్ అనేది ఫ్లాష్ చేయగలం. అలాగా కొన్ని సినారియోస్లో ఏంటంటే ఈ రీసెట్ అనేది పర్ఫామ్ చేయాలంటే సో మనం ఖచ్చితంగా ఈసీయూలో సెక్యూరిటీ లెవెల్ అనేది అన్లాక్ చేయాలి. సో ఆ అన్లాక్ చేస్తే తప్పితే మనం ఈసీ రీసెట్ అనేది పర్ఫామ్ చేయలేమన్నమాట. సో అలాంటప్పుడు ఆ సినారియోలో మనకి రెస్పాన్స్ వస్తుంది. అలా కాకుండా నువ్వు వితౌట్ సెక్యూరిటీ లెవెల్ అన్లాక్ చేయకుండా ఈసీయూలో నువ్వు రీసెట్ పర్ఫామ్ చేసావు అనుకో, సో నా సినారియోలో ఏంటంటే నీకు ఎన్ఆర్సి 33 వస్తుంది, సెక్యూరిటీ యాక్సెస్ డినైడ్. సో సెక్యూరిటీ యాక్సెస్ డినైడ్ అంటే వితౌట్ అన్లాకింగ్ ద సెక్యూరిటీ లెవెల్ యు ఆర్ ట్రైయింగ్ టు పర్ఫామ్ రీసెట్ అనమాట. సో ఆ సినారియోస్లో నీకు 33 వస్తుంది ఎన్ఆర్సి. ఓకే సార్, క్లియరా? ఎస్ సార్.
ఓకే. సో నెక్స్ట్ వన్ సెక్యూరిటీ యాక్సెస్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో తీసుకోండి. ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి కానీ ఏదైనా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్తో ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్పితే మనం ఆ ఫైల్ని ఓపెన్ చేసి రీడ్ చేయలేము. సో ఏం చేస్తున్నా అప్పుడు మనము ఎలా చెప్తాము ఆ డేటాని, అంటే అది సెక్యూర్ డేటా. సో ఆ డేటాని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మనము అన్లాక్ చేయాలి. అంటే పాస్వర్డ్ మనం సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటాం, మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు థెఫ్ట్ చేయకుండా. సో ఆ సినారియోస్లో కూడా మనము సెక్యూరిటీ అనేది యూజ్ చేసేది. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్వీస్ యూజ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ మీన్స్ టు యాక్సెస్ డేటా, ఓకే, విచ్ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఫర్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ రీజన్. సేఫ్టీ పర్పసెస్గా మనము ఈ సెక్యూరిటీ యాక్సెస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట సర్వీసెస్. ఇప్పుడు ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో డేటాని రీడ్ చేయాలి, ఓకే. సో ఎవడు పడితే వాడు రీడ్ చేయడానికి కుదరదు. సో ఎవడు పడితే ఆడు రీడ్ చేసేదానికి ఇక దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే నీ ఇన్ఫర్మేషన్ వాడు యూస్ చేసుకొని వాడు ఏవైనా చేయొచ్చు. సో అలా కాకుండా నీ ఇన్ఫర్మేషన్ నువ్వే చేయాలనుకుంటే అది నువ్వు ఒక స్పెసిఫిక్ పాస్వర్డ్ నువ్వు సెట్ చేసుకుంటావు. సో ఆ పాస్వర్డ్ నీకు తప్పితే ఎవరికి తెలియదు. సో నువ్వు ఆ మెమరీ లొకేషన్ రీడ్ చేయాలనుకుంటే నువ్వు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి చేస్తేనే నీకు ఆ లెవెల్ అనేది అన్లాక్ అవుతుంది. ఆ మెమరీ లొకేషన్ అనేది నువ్వు యూ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్ అన్నమాట. సో అలాగే ఇక్కడ పాస్వర్డ్ నేను రియల్ టైంలో పాస్వర్డ్ అని అన్నా కదా. సో ఇక్కడ మీరు ఎలా కోరిలేట్ చేసుకుంటారంటే సెక్యూరిటీ లెవెల్ అనేది మనము దానికి ఈక్వలెంట్ మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా మెమరీ లొకేషన్లో మనం రీడ్ చేయాలంటే డేటాని రీడ్ చేయాలి అని రీడ్ అన్నా రైట్ అన్నా చేయాలంటే మనము ఖచ్చితంగా ఏదో ఒక సెక్యూరిటీ లెవెల్ అనేది మనం అన్లాక్ చేయాలి. అది అన్లాక్ చేస్తే తప్పితే మనము డేటాని రీడ్ కానీ రైట్ కానీ చేయలేము. అది అన్నమాట. ఇది అందుకు మనము సెక్యూరిటీ యాక్సెస్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. ఈ 27 అనేది ఏంటంటే సెక్యూరిటీ యాక్సెస్ ఐడి అన్నమాట. అది సో బేసిక్గా ఈ సర్వీస్ ఏంటంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. అది ఏంటంటే సీడ్ అండ్ కీ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే, సో ఆ సీడ్ అండ్ కీ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఈసీయూని రిక్వెస్ట్ చేయాలి. సో రిక్వెస్ట్ చేయాలి. సో దానికి ఏంటంటే నువ్వు 2701 అని చెప్పి మనము రిక్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే 2701 అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసామో మనకి ఈసీయూ అనేది రెస్పాన్స్లో మనకి సీడ్ వాల్యూ అనేది సెండ్ చేస్తుంది. ఆ సీడ్ వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ ద ఓఎం అనమాట. అది 64 బైట్స్ అయి ఉండొచ్చు, 128 బైట్స్ అయి ఉండొచ్చు. అది సైజ్ అనేది ఎన్ని బైట్స్ అనేది ఫిక్స్డ్ కాదు. ఓకే, సో అనమాట. వన్స్ టెస్టర్ అనేవాడు ఆ సీడ్ వాల్యూ రిసీవ్ చేసుకున్నాక ఏం చేయాలంటే కీ సెండ్ చేయాలన్నమాట. సో వాట్ ఎవర్ ద రిసీవ్డ్ సీడ్ వాల్యూ వీ షుడ్ క్యాలిక్యులేట్ ద కీ అండ్ వీ నీడ్ టు సెండ్ ఇట్ ఇన్ ద రిక్వెస్ట్ అన్నమాట. సో వచ్చిన సీడ్ వాల్యూకి నువ్వు కీ క్యాలిక్యులేట్ చేసి పంపిస్తే అది ఈసీయూలో ఉన్న ఆల్రెడీ ఈసీయూలో ఎగ్జిస్ట్ ఉంటుంది. సో ఒకవేళ మ్యాచ్ అయితే కనుక ఏది నువ్వు రిసీవ్ చేసుకున్న సీడ్ వాల్యూకి నువ్వు పంపించే కీ వాల్యూ మ్యాచ్ అయితే అప్పుడు నీకు ఈసీయూలో ఆ పర్టిక్యులర్ సెక్యూరిటీ లెవెల్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే, సో అప్పుడు దెన్ యూ కెన్ ఏబుల్ టు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. యూ కెన్ ఏబుల్ టు రీడ్ data from the memory location or you can write a data within the memory location అన్నమాట. సో ఇక్కడ అదే చెప్పారు చూడండి. ఫస్ట్ ఇనిషియల్గా టెస్టర్ అనేవాడు సీడ్ అనేది సెండ్ చేస్తాడు.
తర్వాత ఈసీయు సీడ్తో రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, టెస్టర్ అనేవాడు సెండ్స్ ద క్రీ అప్రాప్రియేట్ ఫర్ ద సీడ్ రిసీవ్డ్. రిసీవ్ చేసుకున్న సీడ్ వాల్యూకి ఈ దానికి తగ్గట్టుగా టెస్టర్ అనేవాడికి సెండ్ చేస్తాడు. ఈసీయు రెస్పాన్స్ విత్ ద కీ. ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ దెన్ ఇట్ విల్ అన్లాక్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో తీసుకుని మనము హౌస్కి లాక్ వేస్తాము. సో నువ్వు ఏ లాక్కి ఆ కీ ఉంటుంది, అంతేగాని ఈ లాక్కి నువ్వు వేరే కీ తీసుకొచ్చి నువ్వు ఓపెన్ చేయడానికి ట్రై చేసావు అనుకోండి, సో నీకు ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ వచ్చిన సీడ్ వాల్యూకి నువ్వు పంపించి కీ వాల్యూ వ్యాలిడ్ అయితే అంటే మ్యాచ్ అయితే అప్పుడు ఈసీయూలో ఆ పర్టికులర్ సెక్యూరిటీ లెవెల్ అనేది అన్లాక్ అవుతుంది. క్లియర్ అర్థమైందా? బేసిక్ ప్రిన్సిపల్ ఇదే. ఈ సర్వీస్ ఈ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, సీడ్ అండ్ కీ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. క్లియరా? Yes, sir. ఐ హోప్. ఓకే, సో అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు ఇది టెస్టర్ అనుకోండి, సర్వర్ అంటే నథింగ్ బట్ ఈసీ అన్నమాట. సో ఇప్పుడు మనము సెక్యూరిటీ లెవెల్కి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలాగా 2701. ఓకే, మనము సీడ్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసీయూని. సో అప్పుడు ఏం చేస్తుంది, మనం ఈసీయూ అనేది రెస్పాన్స్ సెండ్ చేస్తుంది, మీన్స్ సీడ్ వాల్యూ సెండ్ చేస్తుంది. సో 67, సో సర్వీస్ ఐడి ప్లస్ వాట్ యాడ్ అవుతుంది. అలాగే మనకి సబ్ ఫంక్షన్ 01. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆడ్ నెంబర్స్ అనేవి మనం సీడ్ని రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము, ఈవెన్ నెంబర్స్ అనేవి మనం కీ సెండ్ చేయడానికి యూజ్ చేస్తాము. 0, 1, 3, 5, 7 ఇవన్నీ మనము సీడ్ వాల్యూని రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. 2, 4, 6 అనేవి 2, 4, 6, 8, 10 ఇవన్నీ మనము కీ సెండ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో వన్స్ నువ్వు సీడ్కి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈసీయూ అనేది నీకు సీడ్ వాల్యూ పంపిస్తుంది. ఓకే, 6701. సో ఈ ఏదైతే బోల్డ్ లెటర్స్లో ఉన్నాయో వాటిని సీడ్ వాల్యూ అనుకోండి. ఓకే, సో వన్స్ యూ రిసీవ్ ద సీడ్ వాల్యూ క్యాలిక్యులేట్ ద కీ ఫ్రమ్ ద సీడ్ అన్నమాట. సో ఆ కీ అనేది మనము డిఫరెంట్ అల్గారిథమ్స్ యూజ్ చేసి చేస్తారు, పాలినామియల్స్ యూజ్ చేసి చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద ఓఎం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి యూజ్ చేస్తారు, డిఫరెంట్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో అప్పుడు ఏంటంటే 2702 అంటే మనము కీ సెండ్ చేస్తున్నాం. ఓకే, 2702 కీ వాల్యూ మనం సెండ్ చేస్తున్నాం అన్నమాట. సో ఎప్పుడైతే మనకి కీ వాల్యూ మ్యాచ్ అయిందో, నువ్వు పంపించిన కీ వాల్యూ అనేది వ్యాలిడ్, అప్పుడు మనకి 6702 అని చెప్పి వస్తుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో 6702 అని, దాని అర్థం ఏంటంటే ఆ ఈసీయూలో ఆ పర్టిక్యులర్ లెవెల్ అనేది మనకి అన్లాక్ అయిందని అర్థం అన్నమాట. సార్ 01 అయితేనేమో సీడ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తామా, 02 అయితే కీని సెండ్ చేసి కీని కూడా మనమే సెండ్ చేయాలా సార్? ఫస్ట్ ఓన్లీ సీడ్ రిక్వెస్ట్ పంపిస్తే సరిపోతుంది కదా? అంటే యూజువల్ గా దానికి ఎలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించిన డిఎల్ఎల్ ఫైల్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ ఏంటంటే మనము రిక్వెస్ట్ సెండ్ చేయగానే ఆటోమేటిక్ గా కీ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, సీడ్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది, అలాగే కీ కూడా క్యాలిక్యులేట్ అయ్యి వెళ్ళిపోతుంది ఈసీకి, మనకి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. మనం మాన్యువల్గా మనం ఏమి క్యాలిక్యులేట్ చేయము. ఇక్కడ కీ వాల్యూ అనేది మనకి పర్టికులర్ డిఎల్ఎల్ ఫైల్ అనేది ఉంటుంది, అది మనం టూల్లో యాడ్ చేస్తే సో ఆటోమేటిక్గా ఏంటంటే ఎప్పుడైతే మనం 2701 పంపించామో ఆటోమేటిక్గా కీ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మనం ఏం పంపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనము 2701 అని పంపిస్తే సరిపోతుంది. 2701 అని పంపిస్తావు కదా, సో
ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఈ సీక్వెన్స్ అనేది పర్ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ 2702 అనేది నువ్వు మాన్యువల్గా పంపించాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ సెక్యూరిటీ లెవెల్ అన్లాక్ అయింది అనుకోండి. ఓకే, ఇప్పుడు సెక్యూరిటీ లెవెల్ అన్లాక్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో మీరు మళ్ళీ 2701 అని చెప్పి పంపించినప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ రెస్పాన్స్ ఏమొస్తుందంటే 6101. అలాగే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ వాల్యూస్ యూ విల్ గెట్ అ జీరోస్ అనమాట. సో అన్ని జీరోస్ వస్తాయి. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ లెవెల్ అనేది ఆల్రెడీ ఈసీయూలో అన్లాక్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఓకే, సో మనము స్పెసిఫిక్గా అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే దాని అర్థం అది ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సీడ్ వాల్యూ ఇఫ్ యూ గెట్ ఆల్ జీరోస్ దట్ మీన్స్ దట్ పర్టిక్యులర్ లెవెల్ ఈజ్ ఆల్రెడీ అన్లాక్డ్. ఓకే, సో ఇప్పుడు ఆ సెక్యూరిటీ లెవెల్ నుంచి వేరే సెక్యూరిటీ లెవెల్కి మనము వెళ్ళాలనుకోండి, అన్లాక్ చేయాలనుకోండి ఈసీయూలో నుంచి. ఇంకోటి ఏంటంటే ఈసీయూలో అట్ ఏ టైం ఓన్లీ ఒక్క సెక్యూరిటీ లెవెల్ మాత్రమే ఎనేబుల్లో ఉంటుంది. అట్ ఏ టైము 2 లెవెల్స్ అనేవి అన్లాక్ అవ్వవు. అట్ ఏ టైం ఓన్లీ ఒక లెవెల్ మాత్రమే మనకి యాక్టివ్లో ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు 27 లెవెల్ 3 ఈ 27 లెవెల్ 3 చేయాలనుకోండి 2703 అని చెప్పి పంపిస్తే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆ పర్టికులర్ లెవెల్ని నువ్వు యాక్సెస్ చేస్తున్నావు అని అర్థం అన్నమాట. అప్పుడు ఈ లెవెల్ నీకు ఎనేబుల్లో ఉండదు. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ యూజ్ చేసి నేను ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో డేటాని రైట్ చేయాలి. ఓకే, సో ఇనీషియల్గా నేను ఏం చేస్తాను, ఎక్స్టెండెడ్ సెషన్ నేను ఎంటర్ అవుతాను. తర్వాత ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో సెండ్ చేస్తాను. నేను ఏం చేస్తాను, వన్స్ ఈ సీక్వెన్స్ అంతా అయిపోయాక నేను రైట్ చేసే ముందు నాకు ఈ లోపల ఏదన్నా రీసెట్ పర్ఫామ్ అయింది అనుకోండి, హార్డ్ రీసెట్ కావచ్చు, సాఫ్ట్ రీసెట్ కావచ్చు, అది ఏ రీసెట్ టైప్ అయినా కావచ్చు. సో వన్స్ నీకు ఆ రీసెట్ అనేది పర్ఫామ్ అయిందంటే నీకు ఏంటంటే ఈ సెక్యూరిటీ లెవెల్ అనేది లాక్ అయిపోతుంది, అన్లాక్లో ఉంటుంది. ఎందుకంటే ఈసీయూ అనేది రీసెట్ అయిపోయింది. ఎప్పుడైతే రీసెట్ అయిందో ఈసీయూ నీకు ఆ పర్టికులర్ లెవెల్ అనేది నీకు లాక్ అయిపోతుంది అనమాట. నువ్వు నీ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఈ పర్టికులర్ లెవెల్ అన్లాక్ చేసి నేను మెమరీ లొకేషన్లో రైట్ చేయాలి. సో నేనేంటంటే వితౌట్ మీన్స్ రైట్ చేయకముందే నాకు ఈ లోపల రీసెట్ పర్ఫామ్ అయిపోయింది అనుకోండి, నేను ఏదైతే నేను రైట్ చేయాలనుకున్నాను ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో నేను రైట్ చేయలేను. ఎందుకంటే ఆ మెమరీ లొకేషన్లో రైట్ చేయాలంటే నేను ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది నేను అన్లాక్ చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఈ 2701 నేను మళ్ళీ ఆ పర్టికులర్ లెవెల్ని నేను మళ్ళీ అన్లాక్ చేశాక నేను ఏదైనా నేను రాయగలను అనమాట. సో అది దాని అర్థం అన్నమాట. అర్థమైందా సార్? అప్పుడు అన్లాక్ చేయాలంటే అప్పుడు మళ్ళీ 2701 అని పంపించి మనం అన్లాక్ చేయాలా? మళ్ళీ సేమ్ 2701 అని చెప్పి మనం పంపిస్తే ఆ పర్టికులర్ లెవెల్కే మనము అన్లాక్ అవుతుంది. ఇంకొకటి మీరు ఇప్పుడు ఇంతకుముందు 03 చెప్పారు కదా, అది దేనికి సార్? 2703 అది ఇప్పుడు మనకి సెక్యూరిటీకి లెవెల్స్ అంటే లెవెల్ 1 లెవెల్ 3 ఇప్పుడు అయితే నేను చెప్పే కదా వి ఆల్వేస్ ఆడ్ నెంబర్స్ యూజ్ ఫర్ రిక్వెస్ట్ ఫర్ సీడ్ అని. సో ఏంటంటే అవి సీడ్కి రిక్వెస్ట్ చేసే సబ్ ఫంక్షన్స్ అనమాట.
సో వీటినే లెవెల్స్ అంటారు. లెవెల్ 1, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 7. సో వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ లెవెల్స్ అనమాట వాటిని. ఇప్పుడు 0-1 ఇక్కడ యూస్ చేస్తాం, దీన్ని లెవెల్ 1 అంటాము. 0-3 యూస్ చేస్తే దాన్ని లెవెల్ 3 అంటాము, అలా అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క చేయడానికి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఈసీయూలో ఫ్లాష్ చేయాలి. సో దానికి ఏంటంటే ఒక పర్టిక్యులర్ సెక్యూరిటీ లెవెల్ అనేది యూజ్ చేస్తాడు ఓఈఎం. అలాగే ఇప్పుడు ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్ డేటా రైట్ చేయాలంటే దానికి ఇంకో సెక్యూరిటీ లెవెల్ అనేది యూజ్ చేస్తాడు. మీన్స్ వాడు డిఫైన్ చేస్తాడు. అంతేగాని నువ్వు ఈ లెవెల్ 1 యూజ్ చేసి నువ్వు ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో నువ్వు రైట్ చేయలేవు అనమాట. అంటే దేనికి దానికి లెవెల్ అనేది వాడు డిఫైన్ చేసి ఉంచుతాడు. నువ్వు సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేయడానికి యూజ్ చేసే సెక్యూరిటీ లెవెల్ని తీసుకెళ్ళి నువ్వు పర్టికులర్ మెమరీ లొకేషన్లో రైట్ చేయడానికి నువ్వు యూజ్ చేయలేవు అనమాట. దేనికి దానికి సెపరేట్గా సెక్యూరిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఆ లెవెల్లో నువ్వు ఆ పర్టికులర్ ఆపరేషన్ మాత్రమే నువ్వు చేయగలవు. సార్ అర్థం కాలేదు సార్. ఏం రా క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. సార్ ఈ లెవెల్స్ అంటే ఏంటి సార్? అది సరిగ్గా అర్థం కాలేదు సార్. లెవెల్సా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2701 అని చెప్పింది కదా, దీన్ని మనం లెవెల్ 1 అంటాం. ఓకే, అలాగే ఇప్పుడు మనము 2003 అంటే లెవెల్ 3 అని అర్థం. 05 అంటే లెవెల్ 5 అని అర్థం. 7 ఉంటే లెవెల్ 7. అలాగా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, సెక్యూరిటీ లెవెల్స్. అర్థం కాలేదా? మొత్తం ఓన్లీ 2 లెవెల్ మాత్రమే ఉపయోగించారా సార్? అప్పుడు ఇక్కడ 2701 ఇక్కడ 6701 అది మొత్తం ఓన్లీ 1 కింద వచ్చేసరికి సెక్యూరిటీ యాక్సెస్ దగ్గర వచ్చేసరికి 2 లెవెల్లో ఓన్లీ 2 లెవెల్ మాత్రమే కదా సార్ ఉపయోగించింది టోటల్ ఓవరాల్? ఇది లెవెల్, ఇది కీ సెండ్ చేయడానికి మనం యూస్ చేసే. మనము ఏంటంటే ఇది 01, దీన్ని కన్సిడర్ చేయాలి మనం. ఇది అంటే 01 అంటే లెవెల్ 1 అని. ఇక్కడ 02 అంటే ఇది కాదు. ఇప్పుడు సపోజ్ 2703 అంటే లెవెల్ 3 యూస్ చేస్తున్నాం అని అర్థం అనమాట. మీన్ కీని కన్సిడర్ చేయకూడదు. మనం రిక్వెస్ట్ ఏదైతే సెండ్ చేస్తున్నామో సీడ్ రిక్వెస్ట్, సో దాన్ని ఆ సబ్ ఫంక్షన్ బేస్ చేసుకొని మనం లెవెల్ 1 లెవెల్ 3 అనేది మనము ఐడెంటిఫై చేస్తాం అనమాట. అర్థమైందా? హలో అక్క, ఇక్కడ సార్ అర్థమైంది కదా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మనము సీడ్ రిక్వెస్ట్ చేసినప్పుడు నాన్ జీరో వాల్యూస్ వచ్చినాయి అంటే ఆ పర్టికులర్ లెవెల్ అనేది ఇంతకుముందు అన్లాక్ అయ్యి అవ్వలేదు అని అర్థం అనమాట. ఒకవేళ నువ్వు సీడ్ రిక్వెస్ట్ చేసినప్పుడు నీకు రెస్పాన్స్లో అన్ని జీరోస్ వస్తే, ఏది సబ్ ఫంక్షన్ తర్వాత, అంటే ఆ పర్టికులర్ లెవెల్ అనేది ఆల్రెడీ అన్లాక్ అయిందని అర్థం. అది డిఫరెన్స్. సేమ్ లెవెల్ అన్లాక్ అయిందా అవ్వలేదా అనేది అలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓన్లీ వన్ సెక్యూరిటీ లెవెల్ షల్ బి యాక్టివ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. The server shall never send an all zero seed for a given security level that is currently locked. So ఇవి
సబ్ ఫంక్షన్స్ యూజ్ చేసేది. జీరో వన్ రిక్వెస్ట్ సీడ్ విత్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ డిఫైన్డ్ బై వెహికల్. ఈ లెవెల్స్ అనేవి మీకు ఓఈఎం అనేవాడు డిఫైన్ చేస్తారు. ఏ లెవెల్స్ పడితే ఆ లెవెల్స్ యూస్ చేసేదానికి లేదు. సో యూజువల్గా ఏంటంటే మనకి రిక్వైర్మెంట్స్లో ఉండే డయాగ్నోస్టిక్ రిక్వైర్మెంట్స్లో మెన్షన్ చేస్తారు ఏ లెవెల్స్ యూస్ చేస్తున్నారు, ఏ లెవెల్స్ ఇంప్లిమెంట్ చేశారు అనేది మనకి రిక్వైర్మెంట్స్లో ఉంటుంది. సో నువ్వు బేస్డ్ ఆన్ దట్ యువర్ రిక్వైర్మెంట్ సో ఇక్కడ చూసుకుంటే చూడండి 030507. సో ఇవన్నీ సీట్, సో ఈవెన్ నెంబర్స్ అని కీకి రిక్వెస్ట్ చేస్తుంటారు అనమాట. ఇవి సబ్ ఫంక్షన్స్ అన్నమాట. ఈ రిక్వెస్ట్ ఫార్మాట్. సో ఫస్ట్ సర్వీస్ ఐడి 27, తర్వాత సబ్ ఫంక్షన్ సెక్యూరిటీ యాక్సెస్ టైప్. యాక్సెస్ టైప్ అంటే రిక్వెస్ట్ సీడ్. ఓకే, అది 2701 కావచ్చు, 03 కావచ్చు, 05 కావచ్చు. ఏదో డిపెండ్స్ ఆన్ యువర్ పర్టిక్యులర్ సెక్యూరిటీ లెవెల్ దట్ యూ వాంట్ టు అన్లాక్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్. సో ఇది కీ సెండ్ చేసేదానికి రిక్వెస్ట్ అన్నమాట. 2702 ఆర్ 04 ఆర్ 06 అండ్ కీ వాల్యూ. ఓకే, then you will get the response. Like ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను 2701 చెప్పి నేను పంపిస్తే నాకు 6701 అలాగే సీడ్ వాల్యూ నాకు వస్తుంది. సో ఇది బైట్స్ డిపెండ్స్ ఆన్ ద ఓఎం అన్నమాట. అది 100 బైట్స్ అయి ఉండొచ్చు, 64 బైట్స్ అయి ఉండొచ్చు. So once you receive the seed value, tester should calculate its seed and the key. And if your key matches, if your key is valid, in that case you will get 6702. So basically this is the sequence which you will get in 27 service. అర్థమైందా? ఎస్ సార్. సో ఇవి సపోర్టెడ్ సబ్ ఫంక్షన్స్ 27కి. సో అవి ఏంటంటే సార్ ఇక్కడ ఆల్రెడీ 02 అది మాన్యువల్ గా అన్నారు కదా, మరి ఇక్కడ టేబుల్ ఎందుకు ఇచ్చారు సార్? అది మాన్యువల్ గా అది ఆటోమేటిక్ అని చెప్పారు కదా. 6702 ఆటోమేటిక్ మనం ఏం పంపాల్సిన అవసరం లేదన్నారు కదా. నేను పంపాలా అనలేదు. నీ మామూలుగా సీక్వెన్స్ ఇలా ఉంటుంది, మామూలుగా సెక్యూరిటీ యాక్సెస్ లో పర్ఫామ్ అయ్యేది ఇలా ఉంటుంది. ఈవెన్ నువ్వు ట్రేస్ లో చూసుకుంటే, క్యాన్ ట్రేస్ లో చూసుకుంటే నీకు సీక్వెన్స్ ఇలానే ఉంటుంది. ఇంతకుముందు టేబుల్లో కూడా ఇచ్చారు కదా, టేబుల్లో ఇచ్చారు కదా, టేబుల్లో ఇంతకుముందు ఒక టేబుల్ ఓపెన్ చేశారు కదా మీరు. ఇక్కడ రిక్వెస్ట్ మెసేజ్ ఫార్మాట్ అని ఇంకా కింద సార్ ఇక్కడ ఇచ్చారు కదా మళ్ళీ సెండ్ కి అని. అంటే ఇవి ఆటోమేటిక్ కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మళ్ళీ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారని. అవును, నీకు ఆటోమేటిక్ వెళ్తుంది, నీకు అది తెలియాలి కదా, ఆ రిక్వెస్ట్ లో ఏమేమి ఉంటాయి ఏమేంటో తెలియాలి కదా నీకు. సో
నువ్వు సీడ్ రిక్వెస్ట్ చేసినప్పుడు నీకు రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, అలాగే నువ్వు కీ సెండ్ చేసినప్పుడు రిక్వెస్ట్ నువ్వు కీ ఎలా పడితే అలా పంపించలేవు కదా, దానికంటూ ఒక ఫార్మేట్ ఉంటుంది కీ పంపించేదానికి కూడా. నువ్వు ఎలా పడితే అలా పంపించేదానికి కుదరదు కదా, నువ్వు సర్వీస్ ఐడి లేకుండా డైరెక్ట్ కీ సెండ్ చేసేస్తావు. సో అలాంటప్పుడు నీకు రాదు కదా. సో ఏదైనా ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఏదైనా అది సీడ్ రిక్వెస్ట్ చేసేదానికైనా అలాగే కీ సెండ్ చేసేదానికైనా దేనికైనా మాన్యువల్ గా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాన్యువల్ గా మనం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ గా ఏంటంటే డిఎల్ఎల్ ఫైల్స్ ఉంటాయి. సో ఆ డిఎల్ఎల్ ఫైల్స్ ఏంటంటే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోతుంది, కీ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అన్నమాట. సార్ ఇక్కడ మనం ఓన్లీ సీడ్ రిక్వెస్ట్ ఒకటి పంపిస్తే సరిపోతుంది కదా, కీ ఏం పంపాల్సిన అవసరం లేదు కదా సార్? లేదు, పంపాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఈ సబ్ ఫంక్షన్స్ సెక్యూరిటీ యాక్సెస్కి 12, 13 కండిషన్స్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ సీక్వెన్స్ ఎర్రర్. సో ఇది కండిషన్స్ నాట్ కరెక్ట్ ఇది ఉంది కదా, if the criteria for the request security access are not met. సో ఆ సినారియోస్ లో మనకి కండిషన్స్ నాట్ కరెక్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే. నెక్స్ట్ 24 రిక్వెస్ట్ సీక్వెన్స్ ఎర్రర్. సీక్వెన్స్ ఎర్రర్ ఏంటంటే బేసిక్గా ఒక సీక్వెన్స్ ఎర్రర్ అండి. ఫస్ట్ ఏంటి, మనము సీడ్ రిక్వెస్ట్ చేయాలి, తర్వాత మనము కీని సెండ్ చేయాలి. ఓకే. అలా కాకుండా నువ్వు ఇనీషియల్గా 2702 అని చెప్పి సంథింగ్ ఎన్నో బైట్స్ పంపించావు అనుకో, ఆ సినారియోలో నీకు 24 అనేది వస్తుంది సీక్వెన్స్ ఎర్రర్. అంటే యు ఆర్ వైలేటింగ్ ద సీక్వెన్స్ అని అర్థం అనమాట. సో యాజ్ పర్ ద సీక్వెన్స్ ఫస్ట్ నువ్వు సీడ్ రిక్వెస్ట్ చేయాలి, తర్వాతే కీ అనేది సెండ్ చేయాలి. అలా కాకుండా చేస్తే సో ఆ సినారియోస్లో నీకు 24 అనేది వస్తుంది రిక్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ కీ. సో ఇన్వాలిడ్ కీ ఎప్పుడు వస్తుంది, సో వన్స్ టెస్టర్ అనేవాడు కీ సెండ్ చేస్తారు కదా, ఒకవేళ ఆ కీ వ్యాలిడ్ అయితే సో నీకు ఈసీయూ అనేది పాజిటివ్ రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. అలా కాదనుకోండి, ఇన్వాలిడ్ కీ అండ్ కీ మ్యాచ్ అవ్వలేదు, సో ఆ సినారియోస్లో ఏంటంటే నీకు 35 వస్తుంది ఇన్వాలిడ్ కీ అని అర్థం. ఎన్ఆర్ 35 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సీడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ టైంలో తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకుంటే, సో మీరు యూజర్ నేమ్ కరెక్ట్గా టైప్ చేశారు కానీ పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు. సో ఎంటర్ చేయనప్పుడు ఏంటంటే ఇన్వాలిడ్ అని చెప్పి వస్తుంది. అలాగే పర్ డే ఇంత లిమిట్ అని వాళ్ళు పెడతారు, మ్యాక్సిమం 3 to 5 అటెంప్ట్స్ అని అలా పెడతారు. సో వన్స్ నువ్వు లిమిట్ ఏంటంటే లాక్డ్ ఫర్ ద డే అని చెప్పి సంథింగ్ కదా మెసేజ్ అనేది వస్తుంది. అలాగే దీంట్లో కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కీ అనేది విత్ కీ సెండ్ చేయడానికి నీకు 10 అటెంప్ట్స్ ఇచ్చారనుకోండి. సో ఈ 10 అటెంప్ట్స్లో నువ్వు ఏదో ఒక అటెంప్ట్లో నువ్వు కీ కరెక్ట్ సెండ్ చేస్తే ఓకే, నీకు ఈసీయూ పాజిటివ్ రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది ఒకవేళ నువ్వు వ్యాలిడ్ కీ పంపిస్తే. అలా కాకుండా ఈ 10 అటెంప్ట్స్లో మీరు ఇన్వాలిడ్ కీయే సెండ్ చేశారనుకోండి, ఓకే,
సో నీకు 11th అటెంప్ట్లో నీకు ఈ 36 ఎన్ఆర్సీ అనేది వస్తుంది. 11th టైము మీరు మళ్ళీ 2702 ఇన్వాలిడ్కి పంపిస్తే మీకు ఎక్సీడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే ఈ 36 అనేది నీకు వస్తుంది అనమాట. ఓకే సార్. ఇంకోటి 37 వచ్చేసి రిక్వైర్డ్ టైమ్ నాట్ ఎక్స్పైర్డ్. సో వన్స్ మీరు ఈవెన్ మీకు చెప్పా కదా, వన్స్ యూ ఎక్సీడ్ యువర్ అటెంప్ట్స్, ఓకే, you will get NRC 36, right? So even after that you will try to, if you try to send the request, you will get the NRC 37. So ఎప్పుడైతే మనకి NRC 36 వచ్చిందో ఇంటర్నల్గా టైమర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది 10 seconds ఉండొచ్చు లేదా 5 seconds ఉండొచ్చు. సో విత్ ఇన్ 5 seconds ఆర్ 10 seconds నువ్వు రిక్వెస్ట్ సెండ్ చేస్తే నీకు ఇష్యూ అనేది రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయదు. నీకు ఈవెన్ నువ్వు వ్యాలిడ్ కీతో పంపించినా కానీ నీకు ఏమొస్తుందంటే NRC 37 వస్తుంది. ఓకే, సో వన్స్ ఆ టైమర్ ఎక్స్పైర్ అయిపోయాక నువ్వు రిక్వెస్ట్ సెండ్ చేస్తే అప్పుడు వ్యాలిడ్ కీతో సెండ్ చేస్తే నీకు వస్తుంది అన్నమాట. Send if delay timer is active and a request is transmitted. So during that timer activation, if a request is transmitted, then you will get the NRC 37. సార్ ఇక్కడ టైమర్ అనేది అంటే టైం లోపల పంపించాలా లేకపోతే టైం అయిపోయినాక మనము మళ్ళీ సెండ్ చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీకు NRC 36 వచ్చింది. ఎప్పుడు వస్తుంది NRC 36? నువ్వు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 times నీకు మ్యాక్సిమం లిమిట్. నువ్వు 6th టైం కూడా నువ్వు ఇన్వాలిడ్ పెట్టి పంపిస్తే నువ్వు 36 వచ్చింది. సో వన్స్ యూ విల్ రిసీవ్ 36, అప్పుడు నీకు ఇంటర్నల్గా ఒక టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది మేబీ 10 seconds ఉండొచ్చు, 5 seconds ఉండొచ్చు. నువ్వు విత్ ఇన్ 5 seconds ఆర్ 10 secondsలో నువ్వు రిక్వెస్ట్ ట్రాన్స్మిట్ చేస్తే నీకు NRC 37 అనేది నీకు వస్తుంది అనమాట. ఈవెన్ ఇఫ్ యూ ట్రాన్స్మిట్ విత్ వ్యాలిడ్ కీ ఆల్సో యూ వోంట్ గెట్ ద పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. యూ విల్ గెట్ ద NRC 37. ఇక్కడ అదే అన్నారు చూడు, it will send if delay timer is active and a request is transmitted. అర్థమైందా సార్? ఇక్కడ రిక్వెస్ట్ ట్రాన్స్మిట్ అంటే ఏం పంపిస్తాం సార్? అదే నువ్వు 2702తో కీ సరే, ఇప్పుడు నీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5 అనుకో, ఓకే, 6th టైం పంపించావు, అప్పుడు నీకు 36 వచ్చింది. నీకు 7th టైము నీకు కరెక్ట్ కీ వాల్యూ తెలిసింది, నువ్వు పంపించావు, నువ్వు కరెక్ట్ కీ అనుకున్నావు, అది నువ్వు పంపించావు. సో అది రిక్వెస్ట్ అంటాము, దాన్ని రిక్వెస్ట్ అంటాము. నువ్వు పంపిస్తున్నావు అది రిక్వెస్టే కదా, నువ్వు కీ ఏదైతే పంపిస్తున్నావు అది రిక్వెస్టే కదా, రెస్పాన్స్ కాదు కదా. అది రిక్వెస్ట్ అన్నమాట. అంటే అప్పుడు తీసుకుంటా అంటే ఇప్పుడు 37 అనేది అంటే నేను ఇప్పుడు 3 times చేశాను సార్, 4th time ఎర్రర్ వచ్చింది. అది మీన్ వస్తే మనకు 36 అనేది చూపిస్తుంది, 36 వస్తుంది. ఆఫ్టర్ ద టైం అనేది 10 seconds అయిపోయినాక అంటే అప్పుడు నేను కరెక్ట్ పంపిస్తే అప్పుడు 37 వస్తుంది అంటున్నారా మీరు? లేకపోతే కరెక్ట్ పంపించినా కూడా టైం అయిపోతే 37 వస్తుంది అంటున్నారా? అది అర్థం కాలేదు సార్. 10 seconds తర్వాత డిలేట్ టైమర్ తర్వాత కాదు, డిలేట్ టైమర్ విత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ టైమర్ 10 seconds అనుకో, ఓకే, నువ్వు విత్ ఇన్ 10 seconds లో నువ్వు ఏ రిక్వెస్ట్ పంపించినా కానీ నీకు NRC 37 వస్తుంది. ఓకేనా? కరెక్ట్ పంపించినా కూడా 37 వస్తుంది, నీకు 37 వస్తుంది. ఈ డిలే టైమర్ లో నువ్వు ఏ రిక్వెస్ట్ ట్రాన్స్మిట్ చేసినా కానీ నీకు NRC 37 వస్తుంది.
ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ డిలే టైమర్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు సెండ్ చేసావు 2702 సెండ్ చేసావు. ఓకే, సో అప్పుడు నీకు ఎన్ఆర్సి అనేది ఏమొస్తుంది? డిలే చేస్తానా సార్? ఆఫ్టర్ డిలే టైమర్ నువ్వు ఏదైనా రిక్వెస్ట్ ట్రాన్స్మిట్ చేసావు, సో అప్పుడు ఏమొస్తుంది నీకు? 37 వస్తుంది. ఎర్రర్ అనేది రాస్తే డిలే టైం ఎక్స్పైర్ అవుతుంది. డిలే టైమర్ ఎక్స్పైర్ అయిపోయాక నువ్వు రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఇప్పుడు కీ కరెక్ట్ కీతో నువ్వు సెండ్ చేసావు, నెగిటివ్ వస్తుంది. అవును, డిలే టైమర్ అయిపోయింది కదా, నెగిటివ్ ఎందుకు వస్తుంది? రాస్తే ఫస్ట్ రెస్పాన్స్ వస్తుంది సార్. ఇప్పుడు కరెక్ట్ అయితే కీ అనేది కరెక్ట్ అయితే కీకి ఇఫ్ యువర్ కీ ఈజ్ వ్యాలిడ్ దెన్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రెస్పాన్స్. అలా కాకుండా నువ్వు ఈవెన్ డిలే టైమర్ ఎక్స్పైర్ అయిపోయాక కూడా నువ్వు ఇన్వాలిడ్ కీ పంపిస్తే నీకు మళ్ళీ ఎన్ఆర్సి 35 నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు వ్యాలిడ్ కీ పంపించే దాకా నీకు ఈ సీక్వెన్స్ అనేది రన్ అవుతాయి. ఎన్ఆర్సీస్ అని 35, 36, 37 అనేవి వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ అర్థం కాలేదు సార్. మీరు ఇప్పుడు ఇంతకు ముందు టైం అనేది అయిపోయినాక సరే చెప్పు. ఇప్పుడు నేను విత్ ఇన్ డిలే టైం అనేది అయిపోయినాక పంపిస్తే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు కదా, అది ఎలా వస్తుంది సార్ పాజిటివ్? డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వెస్ట్. నువ్వు విత్ వ్యాలిడ్ కీతో పంపిస్తే నీకు పాజిటివ్ రెస్పాన్స్ రావాలి కదా. అంటే ఇంత ముందు మన విత్ ఇన్ ఇన్వాలిడ్ పంపిస్తే నెగిటివ్ వస్తుంది అని చెప్పారు కదా సార్. అవును, నువ్వు కీ ఇన్వాలిడ్ పంపిస్తే ఇన్వాలిడ్ 35 వస్తుంది. నువ్వు వ్యాలిడ్ కీతో పంపించినప్పుడు నీకు పాజిటివ్ రెస్పాన్సే కదా వచ్చేది. పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? వాల్యూ ఎంత వస్తుంది అని కన్ఫ్యూజ్ గా ఉంది సార్. అంటే ఇప్పుడు కండిషన్ 3 ఉన్నాయి కదా, డిలే ఇన్ టైమ్ లో ఒకటిను, డిలే టైం తర్వాత ఒకటి, ఇన్వాలిడ్ ఒకటి. ఈ 3 కండిషన్ లో 2 అయితే పర్ఫెక్ట్ గా అర్థమైంది సార్. ఇంకొకటి వచ్చేసరికి సరే మీకు ఏం అర్థమైనాయో చెప్పండి, నేను చెప్తా. ఓకే, ఆ 36 ఎప్పుడు వస్తుందంటే బేసిక్ గా నీకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ లో నీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని చెప్పి నీకు ఇన్ని అటెంప్ట్స్ అని చెప్పి నీకు ఉంటది. ఓకే, సో వన్స్ యూ ఎక్సిడ్ దట్ అటెంప్ట్స్ యూ విల్ గెట్ ఎన్ఆర్సి 36. నీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 3. సో నువ్వు ఈ 3 టైమ్స్ లో నువ్వు ఏ టైంలో నువ్వు వ్యాలిడ్ కి పంపించినా కానీ నీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత మనం ఇన్వాలిడ్ కి వస్తుంది కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు నీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 3 అనుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మన ఫోన్ లాకే తీసుకుంటే ఫస్ట్ మనం రాంగ్ కి ప్రెస్ చేసినప్పుడు 35 చూపెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. తర్వాత నెక్స్ట్ టైం రాంగ్ ఇచ్చినప్పుడు మనకు మెన్షన్ చేసి 3 అటెంప్ట్స్ ఉన్నాయి 4 అటెంప్ట్స్ ఉన్నాయని మనకు మెన్షన్ చేసినప్పుడు 36 చూపెడుతుంది. ఆ ఎక్స్టెండెడ్ టైం అయిపోయిన తర్వాత కూడా 6 టైమ్స్ ఫర్ సపోజ్ 6 టైమ్స్ ఇచ్చిండు నీకు. ఆ 6 టైమ్స్ రాంగ్ ఇచ్చిన తర్వాత సమ్ టైం తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ప్రెస్ చేయమన్నప్పుడు 1 అవర్ తర్వాత కరెక్ట్ మళ్ళీ రెస్పాన్స్ పంపించమన్నప్పుడు ఆ టైంలో కూడా నువ్వు కరెక్ట్ పంపించినా కానీ 37 చూపెడుతుంది. ఆఫ్టర్ ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తే మనకు అప్పుడు అన్లాక్ అయిపోతుంది. అంతే కదా సార్?
అంతే ఏముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 3 అనుకో, నువ్వు చెప్పినట్టే నీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 3. ఓకే, సో నేను ఇప్పుడు 2702 నేను ముందున్న సీక్వెన్స్ రాయట్లేదు, జస్ట్ కీ దగ్గర నుంచి రాస్తాను. సో నేను ఇన్వాలిడ్ పంపించా. ఓకే, సో నాకు 7F 2735. ఓకే, సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్, ఇది నా సెకండ్ అటెంప్ట్, ఇది నా థర్డ్ అటెంప్ట్. అయిపోయింది. నాకు ఎన్నైతే అటెంప్ట్స్ ఇచ్చారో ఆ అటెంప్ట్స్ నా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఫోర్త్ టైం, నా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నా అయిపోయినాయి, రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేను ఫోర్త్ టైము విత్ ఇన్వాలిడ్ కీతో పంపిస్తాను. సో ఈ టైంలో నాకేమొస్తుంది, 36 వస్తుంది. ఓకే, ఈవెన్ నువ్వు 36 వచ్చాక కూడా నువ్వు మళ్ళీ ఇన్వాలిడ్ కీ పంపిస్తే నీకు ఎప్పుడైతే నీకు 36 వచ్చిందో ఇంటర్నల్గా ఒక టైమర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిలే టైమర్ 10 seconds అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నీకు 36 అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ సెకండ్లో వచ్చింది. ఓకే, సో నువ్వు నీ టైం 2 seconds ఉన్నప్పుడు ఇది పంపించావు. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది ఎన్ఆర్సి 37 వస్తుంది. అంటే ఆ 10 seconds ఎక్స్పైర్ అయ్యేంత లోపు 37 వస్తూనే ఉంటది కదా సార్? 37 వస్తూనే ఉంటుంది. నువ్వు ఏ రిక్వెస్ట్ ఇచ్చినా కానీ నీకు 37 వస్తుంది. సో వన్స్ ఆ డిలే టైమర్ ఎక్స్పైర్ అయిపోయాక నువ్వు వ్యాలిడ్కి ఒకవేళ వ్యాలిడ్కి ఇస్తే, ఓకే, వ్యాలిడ్కి ఇస్తే నీకు పాజిటివ్. ఓకే, సో అలా కాకుండా ఇన్వాలిడ్, ఈసారి కూడా నువ్వు ఇన్వాలిడే ఇచ్చావు. సో నీకు మళ్ళీ 35 వస్తుంది. మళ్ళీ ఏంటి, మళ్ళీ స్టార్ట్, ఈ సైకిల్ స్టార్ట్ అవుతానే ఉంటుంది. ఏది ఇక్కడ దాకా మళ్ళీ సైకిల్ స్టార్ట్, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని 3. సో అలాగా. సో నేను డిలే టైం ఎక్స్పైర్ అయ్యాక మళ్ళీ ఇన్వాలిడ్ ఇచ్చా, సెకండ్ టైం కూడా ఇన్వాలిడ్ ఇచ్చా, థర్డ్ టైం కూడా ఇన్వాలిడ్ ఇచ్చా. ఓకే, ఫోర్త్ టైం కూడా నేను ఇన్వాలిడ్ ఇచ్చాను. సో ఈ టైంలో నాకు ఏంటంటే 36 వస్తుంది. అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు టైం లిమిట్ అనేది డిపెండ్స్ ఆన్ ఓఎం సార్? మ్యాక్సిమం 10 seconds అలా ఉంటుంది, 10 milliseconds, 10 seconds అలా ఉంటుంది. సో అంతే ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా మారుతూ ఉంటాయి. కొంతమంది 10 పెడతారు, 11 పెడతారు, 5 పెడతారు, 3 ఉంటుంది. సో అది మారుతూ ఉంటుంది, అది ఫిక్స్డ్ అనే కాదు. ఇంకోటి సీడ్ నెంబర్ ఆఫ్ బైట్స్, అలాగే కీ కూడా నెంబర్ ఆఫ్ బైట్స్ అనేది ఫిక్స్డ్ లెంత్ కాదు. అది కొంత ఒక ఓఎం వచ్చేసి 100 bytes పెట్టుకుంటాడు, కొంత ఇంకో ఓఎం వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వోల్వో తీసుకోండి, 116 bytes ఆఫ్ సీడ్, అంటే నేను వర్క్ చేసింది సీడ్ వాల్యూ వచ్చేసి 116 bytes ఉంటుంది, కీ వచ్చేసి 128 bytes ఉంటుంది. ఓకే, అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్కి వెళ్ళావు అనుకోండి, అక్కడ వాడు బైట్స్ అనేవి మారుతూ ఉంటుంది. వాడు సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాడని లేదు, వాడి ఇష్టం. నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ నెంబర్ ఆఫ్ కీ బైట్స్ అనేవి కానీ అవి ఫిక్స్గా అనేవి ఉండవు అన్నమాట. ఓకే సార్. ఓకే సార్. క్లియర్? నెక్స్ట్ సర్వీస్ కదా. ఓకే సార్.
నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ కంట్రోల్ అన్నమాట. సో దాని సర్వీస్ ఐడి వచ్చేసి 28. ఓకే, సో ఈ సర్వీస్ యొక్క యూజ్ ఏంటంటే మనము మెసేజెస్ని ఇప్పుడు మనకి మామూలుగా కమ్యూనికేషన్ గురించి టాపిక్ వచ్చింది అనుకోండి, మనం యూజువల్గా జనరల్గా మాట్లాడుకునేది ఏంటి, ట్రాన్స్మిటర్ రిసీవర్ అనేది ఉంటుంది. అవునా అవునా కదా, ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటుంది కదా. కమ్యూనికేషన్ టాపిక్ వచ్చినప్పుడు మనం యూజువల్ గా మాట్లాడుకునేది ట్రాన్స్మిటర్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే రిసీవర్ గురించి మాట్లాడుకుంటాం. ట్రాన్స్మిటర్ దానికి సంబంధించిన మెసేజ్ సెండ్ చేస్తుంది, అలాగే రిసీవర్ సైడ్ నుంచి తను సెండ్ చేసే మెసేజ్ సెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ సర్వీస్ యూజ్ ఏంటంటే మనం ఆ కమ్యూనికేషన్ ని కంట్రోల్ చేయొచ్చు. మనము ట్రాన్స్మిట్ మెసేజ్ని స్టాప్ చేయొచ్చు, అలాగే సెండ్ చేయొచ్చు, అలాగే మనము ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో అవిని స్టాప్ చేయొచ్చు, అలాగే రెజ్యూమ్ చేయొచ్చు అన్నమాట. ఈ సర్వీస్ యొక్క యూజ్ అన్నమాట. ఆన్ ఆఫ్ The purpose of this service is used to switch on off the transmission and or the reception of certain messages. So ఇవి సబ్ ఫంక్షన్స్ మనకి కమ్యూనికేషన్ కంట్రోల్లో ఉండేవి. సో ఇవంటే ఇవి కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో కొన్ని వరకే తీసుకున్నాం. సో ఒకటి వచ్చేసి 00 ఎనేబుల్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్, అంటే రెండు సైడ్స్ మనం కమ్యూనికేషన్ అంటే మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అన్నమాట. ఇక్కడ 01 వచ్చేసి ఎనేబుల్ రిసీవర్ డిజేబుల్ ట్రాన్స్మిటర్, అంటే మనం ట్రాన్స్మిటింగ్ మెసేజ్ని స్టాప్ చేస్తున్నాము, అలాగే రిసీవర్ మెసేజ్ని ఎనేబుల్ చేస్తున్నాం. అలాగే 02 వచ్చేసి డిజేబుల్ రిసీవర్ అండ్ ఎనేబుల్ ట్రాన్స్మిటర్, అంటే వైస్ వర్సా. రిసీవర్ నుంచి వచ్చే మెసేజ్ని డిజేబుల్ చేస్తున్నాం, అలాగే ట్రాన్స్మిటర్ నుంచి వెళ్ళే మెసేజ్ని ఎనేబుల్ చేస్తున్నాం. థర్డ్ వచ్చేసి బోత్ సైడ్స్ మెసేజెస్ డిజేబుల్ చేస్తున్నాం. డిజేబుల్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అన్నమాట. సో ఇవి రిక్వెస్ట్ ఫార్మేట్ కమ్యూనికేషన్ కంట్రోల్కి. ఇప్పుడు రిక్వెస్ట్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే 28 సర్వీస్ ఐడి ఉంటుంది. సబ్ ఫంక్షన్ కంట్రోల్ టైప్ అంటే ఇవి ఎనేబుల్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఇవి అన్నమాట. ఇవి సబ్ ఫంక్షన్స్, ఇవి కమ్యూనికేషన్ టైప్స్, కంట్రోల్ టైప్స్. ఇంకోటి వచ్చేసి కమ్యూనికేషన్ టైప్, మనకి మెసేజెస్లో నెట్వర్క్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ మెసేజెస్ ఉంటాయి, అలాగే నార్మల్ కమ్యూనికేషన్ మెసేజెస్ ఉంటాయి. సో ఇలా మనము ఏ పర్టికులర్ మెసేజెస్ని మనము స్టాప్ చేయాలనుకుంటున్నాము, అది ఏదో ట్రాన్స్మిటర్ సైడ్ నుంచి అయినా లేదా రిసీవర్ సైడ్ నుంచి అయినా. సో ఆ కమ్యూనికేషన్ టైప్ మనం మెన్షన్ చేస్తే సో ఆ పర్టికులర్ మెసేజెస్ మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు, అలాగే స్టాప్ చేయొచ్చు. సో మనకి రెస్పాన్స్ వస్తుంది 68, అలాగే కంట్రోల్ టైప్. ఓకే, సో ఇవి సబ్ ఫంక్షన్స్ నాట్ సపోర్టెడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాత్రమే మనకి సపోర్టెడ్ అనుకోండి. ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ 2804 అలాగే 01 అని పంపించాను కమ్యూనికేషన్ టైప్. సో ఆ సినారియోలో మనకి 12 అనేది వస్తుంది. మనకి 12 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 280001 మన కమ్యూనికేషన్ టైప్స్. ఈ కేసులో మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నువ్వు 280401 సో ఇలా పంపిస్తే ఏమొస్తుంది,
28. Ethernet 28. సరే నువ్వు అన్నట్టే 28. 31 వస్తుంది. 31. 31 వస్తుంది. Request out of round. ఎవరేం చెప్పొచ్చు ఆన్సర్. Subfunction not supported. ఏమొస్తుంది అక్కడ? రిక్వెస్టెడ్ అవుట్ ఆఫ్ రేంజ్ 31 వస్తుంది. Subfunction not supported. ఏమొస్తుంది? 10. 12. Sir. Subfunction not supported. రాంగా రైటా? Right, sir. Right. Maybe. Right, sir. Right is. Right, sir. ఇప్పుడు మాట్లాడుకున్న దేని గురించి ఎన్ఆర్సీ? దేని గురించి మాట్లాడుకున్నావు ఎన్ఆర్సీ? Subfunction not Subfunction not supported. మరి ఎంతసేపు ఆలోచిస్తే ఇంకా నేనేమి ఇచ్చాను? ఏంటి ఇవన్నీ ఏంటి? Subfunctions, sir. నేను అక్కడ ఏమి ఇచ్చాను? 4 ఇచ్చారు. So ఏమి ఇచ్చాను? 28 4 0 1 ఇచ్చారు. 4 subfunction లేదు కాబట్టి subfunction not supported. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి 13. చెప్పాలి, ఏమొస్తుంది? ఏమొస్తుంది?
P8 సార్. సార్ ఇన్వాల్వ్ ఫార్మేట్ 13 ఎన్ఆర్సి 13. అది రెస్పాన్స్ ఏమొస్తుంది? 28 13 13 డేటా సరే, నాకు ఈ సినారియోలో సరే ఇది కాదు. ఈ సినారియోలో అప్పుడే వస్తుంది. 68 6800 6806 6800 6803 68 చెప్పాలా? ఏమొస్తుంది? 00 00 ఎందుకు? సబ్ ఫంక్షన్ సార్. సబ్ ఫంక్షన్ కంట్రోల్. సబ్ ఫంక్షన్ వ్యాలిడ్. ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది? ఎన్ఆర్సి 31 రిక్వెస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్నప్పుడు వస్తుంది. నాకు తెలిసి రిక్వెస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎలా రిక్వెస్ట్ ఎలా ఇస్తే ఎలా వస్తుంది? 280104 28 0104 04 or 05. ఎందుకు? ఆల్రెడీ ఓన్లీ 01, 02, 03 ఓన్లీ సబ్ ఫంక్షన్స్. ఇది సబ్ ఫంక్షన్ కాదు, ఇది సబ్ ఫంక్షన్ కాదు, ఇది మాత్రమే సబ్ ఫంక్షన్. నువ్వు చెప్పావులే, మిగతా వాళ్ళు ఇది సబ్ ఫంక్షన్ అంటే అది సబ్ ఫంక్షన్ కాదు. కమ్యూనికేషన్ టైప్. చూడండి, సబ్ ఫంక్షన్ ఎప్పుడు సెకండ్ బైట్, థర్డ్ బైట్ కమ్యూనికేషన్ టైప్. ఓకే, అర్థమైందా? సర్వీస్ క్లియరా? సర్వీస్ నెక్స్ట్ వచ్చేసి టెస్టర్ ప్రెసిడెంట్ అన్నమాట. సో ఈ టెస్టర్ ప్రెసిడెంట్ వల్ల యూజ్ ఏంటంటే సరే చదివి నాకు మీకు ఏం అర్థమైందో చెప్పండి. సెక్యూరిటీ యాక్సెస్ అర్థమైంది సార్. అదొకే, నాకు ఈ ఇక్కడ ఉన్న చదివి మీకేం అర్థమైందో నాకు చెప్పండి. ఓకే సార్.
సర్వీస్ కి సర్వర్ కి మధ్యలో జరిగే కమ్యూనికేషన్ గురించి చెప్తుంది సార్. క్లయింట్ కమ్యూనికేషన్ జరిగే చెప్తుంది సార్, యాక్టివ్ నాట్ యాక్టివ్ అని. మరి సెకండ్ లైన్ అదే సైమల్టేనియస్ గా 1 or 2 మల్టిపుల్ లైన్స్ సర్వర్ కనెక్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ అంటే ఫాల్ట్ అయిందా కండిషన్ కరెక్ట్ అయిందని ఆ కండిషన్ చెప్పారు సార్. ఆటోమేటిక్ గా రిటర్న్ అవుతుంది. అంటే మనకి కండిషన్ ట్రూ ఫాల్స్ కండిషన్ అన్నట్టు మల్టిపుల్ లైన్స్ వచ్చినప్పుడు, మల్టిపుల్ సర్వర్లకి ఎట్ ఏ టైం వచ్చినప్పుడు రెస్పాండ్ అనేది పాజిటివ్ అయిందా నెగిటివ్ అయినది దానికి మీనింగ్ అనేది కండిషన్ సార్. అంటే ఫాల్ట్ డిఫాల్ట్ అనేది దాన్ని చూపిస్తుంది. నాకు తెలిసినంత వరకు సార్, అంటే డిఫాల్ట్ సెక్షన్ నుంచి ఎక్స్టెన్షన్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు అది పర్టికులర్ టైంలో మళ్ళీ డిఫాల్ట్ సెక్షన్ లోకి వచ్చేస్తుంది సార్. అది రాకుండా ఉండడానికి మనకి టెస్ట్ రిప్రజెంటేషన్ అని ఒక సర్వీస్ పంపించి కొంత టైం పంపిస్తాం సార్. ఆ టైం వరకు ఎక్స్టెన్షన్ సెక్షన్ లోనే ఉంటుంది సార్. ఇది అంత ఇప్పుడు నేను తను చెప్పింది కరెక్టే. సో నేను మీకు 10 సర్వీస్ చెప్పాను కదా, డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్. సో ఆ సెషన్ కంట్రోల్, ఆ డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ యొక్క పర్పస్ ఏంటి, సర్వీస్ యొక్క పర్పస్ ఏంటి? ఫర్ ఎనేబులింగ్ డిఫరెంట్ డయాగ్నోస్టిక్ సెషన్ విత్ ఇన్ ద ఈసీయూ ఆర్ మల్టిపుల్ ఈసీయూస్. ఓకే, ఆ పర్టికులర్ సెషన్ని ఈసీయూలో ఒక పర్టికులర్ టైం వరకు, ఓకే, సో ఒక పర్టికులర్ టైం వరకు హోల్డ్ చేసి పెట్టడానికి మనకి ఏదో ఒకటి కావాలి. సో అది ఎలా పాసిబుల్ అంటే ఈ టెస్ట్ రిప్రజెంట్ సర్వీస్ వల్ల పాసిబుల్ అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క సెషన్కి ఒక టైం అవుట్ అనేది సెషన్ టైం అవుట్ అంటాము. సో వన్స్ ఆ టైం అయిపోగానే నీకు ఇట్ విల్ స్విచ్ టు ద డిఫాల్ట్ సెషన్ ఫ్రమ్ నాన్ డిఫాల్ట్ సెషన్ అన్నమాట. సో నాన్ డిఫాల్ట్ సెషన్స్ అంటే ఈ ఎక్స్టెండెడ్ సెషన్, ప్రోగ్రామింగ్ సెషన్, సో వీటిని నాన్ డిఫాల్ట్ సెషన్స్ అంటాము. డిఫాల్ట్ని డిఫాల్ట్ సెషన్ అనే అంటాము. సో మనము వేరే నాన్ డిఫాల్ట్ సెషన్స్ నుంచి డిఫాల్ట్ సెషన్కి రాకుండా ఉండటానికి, ఓకే, అప్పుడు టెస్ట్ రిప్రజెంట్ అనేది మనము బ్యాక్గ్రౌండ్లో, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే విడిగా మనము వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి 5 millisecondsకి సెండ్ చేస్తూ ఉంటే, సో ఈసీయూ అనేది ఆ పర్టికులర్ సెషన్లో కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనము డిఫరెంట్ సెషన్ ఎనేబుల్ అయ్యే కొద్దీ ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. డిఫరెంట్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ యాక్సెస్ తీసుకోండి. ఆ సెక్యూరిటీ యాక్సెస్ డిఫాల్ట్ సెషన్లో వర్క్ అవ్వదు. సో నువ్వు సెక్యూరిటీ యాక్సెస్ యూజ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ సెషన్లో మాత్రమే నువ్వు అది యూజ్ చేయగలవు. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు డిఫాల్ట్ నుంచి ఎక్స్టెండెడ్ సెషన్కి స్విచ్ అవ్వాలి. ఓకే, నువ్వు ఎక్స్టెండెడ్ సెషన్కి స్విచ్ అయ్యావు, ఓకే, సో 25 milliseconds తర్వాత ఆర్ 20 milliseconds తర్వాత నీకు డిఫాల్ట్కి వచ్చింది. నువ్వు ఇప్పుడు 2701 అని చెప్పి పంపించావు అనుకో, అప్పుడు నీకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ సెక్యూరిటీ యాక్సెస్ అనేది ఒక ఎక్స్టెండెడ్ సెషన్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఆర్ ప్రోగ్రామింగ్ సెషన్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఆ రెండు డిఫాల్ట్ సెషన్లో వర్క్ అవ్వదు అనమాట. అంటే ఆ పర్టికులర్ సెషన్లో ఆ సర్వీస్ అనేది ఎనేబుల్ కాదు. ఓకే, ఇప్పుడు చెప్పాలంటే అన్ని కంపెనీస్ అన్ని సర్వీసెస్ ఆఫర్ చేయలేరు కదా. కొన్ని కంపెనీస్ కొన్ని సర్వీసెస్ మాత్రం ఆఫర్ చేయగలరు. అలాగే ఒక్కొక్క సెషన్ కొన్ని సర్వీసెస్ని మాత్రమే ఎనేబుల్ చేస్తుంది, అన్ని సర్వీసెస్ని ఎనేబుల్ చేయదు. అలాగా అన్నమాట. సో నువ్వు ఆ సెక్యూరిటీ యాక్సెస్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఎక్స్టెండెడ్ సెషన్లో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు కంటిన్యూస్గా ఎక్స్టెండెడ్ సెషన్లోనే కంటిన్యూస్గా ఉండాలి, అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు నీ టాస్క్ కంప్లీట్ చేసేంత వరకు. సో అది ఎలా పాసిబుల్? త్రూ టెస్ట్ రిప్రజెంట్ ద్వారా పాసిబుల్ అన్నమాట. ఈ టెస్ట్ రిప్రజెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ స్టిల్
కనెక్ట్స్ టు ద వెహికల్ అనమాట. మీన్స్ నేను ఈసీయూని అదే సెషన్లో ఉంచడానికి నీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట, టెస్టర్ ప్రెసెంట్ అనేది. అర్థమైందా? అర్థమైందా? టెస్టర్ ప్రెసెంట్ ఎందుకు యూజ్ చేస్తా? హలో, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు అయితే. అర్థమైందా అవలేదా? మళ్ళీ ఒకసారి అవ్వలేదు సార్. మళ్ళీ ఒకసారి ఓకే, ఎగ్జాంపుల్ అంటే రియల్ టైంలో చెప్పాలంటే ఇలాగా అందాక కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిష్ టీవీ తీసుకోండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జియో తీసుకోండి. జియోలో వాడు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఇస్తారు, ఓకే. సో అదే ఇప్పుడు మీరు సన్ డైరెక్ట్ తీసుకోండి, సో వాడిచ్చే ఛానల్స్ వీడు కొన్ని ఇవ్వడు, అవునా? అవును సార్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కోరిలేట్ చేసుకుంటారంటే, జియో ఒక సెషన్ అనుకోండి, ఒక డయాగ్నోస్టిక్ సెషన్ అనుకోండి, ఎక్స్టెండెడ్ సెషన్ అనుకోండి, ఓకే. ఛానల్స్ని ఏమో సర్వీసెస్ అనుకోండి, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జియోలో నీకు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవరీ ఛానల్ వాడు ఆఫర్ చేశాడు, ఓకే. సో ఇప్పుడు సన్ డైరెక్ట్లో ఏంటి, డిస్కవరీ ఛానల్ వాడు ఆఫర్ చేయలేదు, అంటే వాడు అసలు ఇవ్వట్లేదు, సర్వీస్ వాడు ప్రొవైడ్ చేయట్లేదు, ఓకే. ఇప్పుడు నేను జియో సన్ డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకొని నేను ఇది కావాలంటే నాకు రాదు కదా ఛానల్, డిస్కవరీ ఛానల్ నేను చూడాలని నేను చూడలేను కదా. చూస్తానా, చూడలేనా? చూస్తానా, చూడనా? చూడలేను. అంటే ఏ సర్వీసెస్లో ఉండే అవైలబిలిటీ వాడిస్తాడు, అంతే కదా. సో ఇక్కడ అలానే ఒక్కొక్క సెషన్కి వచ్చేసి కొన్ని సర్వీసెస్ ఎనేబుల్ అవుతాయి. బేస్డ్ ఆన్ యువర్ డయాగ్నోస్టిక్ సెషన్ ఇట్ విల్ ఎనేబుల్ సర్వీసెస్ అనమాట, డిఫరెంట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్. మీకు ఇలా అంటే దాంట్లోనే ఉన్నట్టుంది. సరే, ఇది చదివి నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పండి. చదవండి, కనీసం పైకి చదవండి. ఏంటిది అది? హైలైట్ చేసింది ఒకసారి చదవండి. ఏంటిది అది?
diagnostic session enable a specific set of diagnostic services and or functionality in the services. The service సర్వీసెస్. server. Sorry. సో పర్లేదు కానీ ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ సెంటెన్స్ బట్టి ఏమర్థమైంది మీకు? Some specific అర్థం కాలేదా సెంటెన్స్? అలా అని చెప్పి డిఫాల్ట్ లో ఏ సర్వీసెస్ వర్క్ అవ్వు అనేది కాదు. డిఫాల్ట్ లో కూడా కొన్ని సర్వీసెస్ వర్క్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 22 సర్వీస్ తీసుకో, డేటా బై ఐడెంటిఫైర్. నువ్వు ఆ సర్వీస్ నువ్వు డిఫాల్ట్ లో యూస్ చేయొచ్చు, ప్రోగ్రామింగ్ లో యూస్ చేయొచ్చు, అలాగే ఎక్స్టెండెడ్ లో కూడా యూస్ చేయొచ్చు ఆ సర్వీస్ అనేది. ఇక్కడ చూడండి, డయాగ్నోస్టిక్ సెషన్ ఎనేబుల్స్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సర్వీసెస్. Specific set of diagnostic services or functionality in the server. ఆ సర్వర్ అంటే ఈసీ. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెక్యూరిటీ యాక్సెస్ని నువ్వు డిఫాల్ట్ సెషన్లో ఉండి రిక్వెస్ట్ చేస్తానంటే అది వర్క్ అవ్వదు. అది ఆ సర్వీసు నీకు వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ఎక్స్టెండెడ్ సెషన్లోకి వెళ్ళి అప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేస్తే తప్పితే నీకు రెస్పాన్స్ అనేది, పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాదు. ఆ సర్వీస్ అనేది సపోర్ట్ చేయదు డిఫాల్ట్ సెషన్లో. సార్ ఇప్పుడు కొన్ని బేసిక్ సర్వీసెస్ అన్ని డిఫాల్ట్ సెక్షన్ లో మనం కంట్రోల్ చేయొచ్చు సార్, డిపెండ్స్ ఆన్ ఓఎం ప్రకారం. డిఫాల్ట్ సెషన్లో మనము నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ డేటా బై ఐడెంటిఫైర్ సర్వీస్ ఉంది 22. ఓకే, సో ఆ సర్వీసు ఏంటంటే మనము అన్ని సెషన్స్లో కూడా మనము అది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండర్డ్ డిఐడి ఉంది F186 అని. అది ఏంటంటే ప్రజెంట్ నీ ఈసీయూ ఏ సెషన్లో ఉంది అంటే డిఫాల్ట్ సెషన్లో ఉందా, ఎక్స్టెండెడ్లో ఉందా, ప్రోగ్రామింగ్లో ఉందా. సో ఈ డిఐడి ఏంటంటే నువ్వు నీ ఈసీయూ అనేది ఏ సెషన్లో ఉందో అది మనకి చెప్తుందన్నమాట. సో అదేంటంటే నువ్వు ఏ సెషన్లోకి వెళ్ళినా, నువ్వు డిఫాల్ట్లోకి వెళ్ళి ఆ డిఐడి రీడ్ చేసినా, ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి ఆ డిఐడి రీడ్ చేసినా, 22 సర్వీస్ యూజ్ చేసి రీడ్ చేసినా, అలాగే ఎక్స్టెండెడ్లోకి వెళ్ళి ఆ సర్వీస్ నీకు వర్క్ అవుతుంది, నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది నీకు. అలా అని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేస్తానంటే సార్ వాయిస్ రావట్లేదు. చెప్పండి, మీకు అర్థం కాకపోతే అడగండి మళ్ళీ. సరే, సో ఇది రిక్వెస్ట్ ఫార్మేట్ టెస్ట్ రిప్రజెంట్కి.
సో ఫస్ట్ వచ్చేసి సర్వీస్ ఐడి 3 ఉంటుంది. సబ్ ఫంక్షన్ 00 ఆర్ 80 అంటే మనం సప్రెస్ చేయొచ్చు. ఓకే, రెస్పాన్స్ వచ్చేసి 7E00 ఉంటుంది. ఈ 00 ఎప్పుడు వస్తుంది? నువ్వు 00 ఇచ్చినప్పుడు మాత్రమే నీకు ఈ రెస్పాన్స్ అనేది వస్తుంది 7E00 అని. ఇన్ కేస్ ఇఫ్ యూ గివ్ 3E80 ఇస్తే నీకు 7E రాదన్నమాట. డిఫరెన్స్ రెండిటి వచ్చేసి. సపోర్టెడ్ సబ్ ఫంక్షన్స్ వచ్చేసి 12, 13. ఓకే, 12 వచ్చేసి సబ్ ఫంక్షన్ నాట్ సపోర్టెడ్, 13 వచ్చేసి ఇన్కరెక్ట్ మెసేజ్ లెంత్. సార్ ఇప్పుడు ఏ సర్వీసు ఏ సెషన్ యూజ్ చేయాలనేది మనం ఎలా డిసైడ్ అవుతాం సార్? ఇది అంటే మనకు ముందు మనకి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రిక్వైర్మెంట్స్ లో ఉంటుంది. నీకు ఈ సర్వీసెస్ దీంట్లో కూడా ఉండాలి ఒకటి, అంటే నీకు ఓఎం మెన్షన్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ ఇక్కడ చూడు, దీన్ని బట్టి అయినా మీకు ఏమైనా అర్థమైందో అనుకుంటున్నా. అంటే సార్ ఈసీయూ ఎక్స్టెండెడ్ సెషన్ లో ప్రోగ్రామింగ్ సెషన్ లో ఉండాలి అంటే 3 రిప్రజెంట్ యూజ్ చేయాలి సార్. బ్లర్ అనేది క్లియర్ గానే ఉంది సార్. క్లియర్ గానే ఉంది. అంటే సార్ ఇప్పుడు మనం ఏ సెషన్ లో యూజ్ చేయాలన్నది మనకు రిక్వైర్మెంట్ లో మనకు ఆల్రెడీ మెన్షన్ చేస్తారా సార్? ఇక్కడ మీకు యూజువల్ గా మీకు రిక్వైర్మెంట్స్ లో ఉంటుంది ఈ సర్వీసెస్ ఏ సెషన్స్ లో సపోర్టెడ్ అని చెప్పి ఉంటే రిక్వైర్మెంట్స్. సార్ ఇప్పుడు సెక్యూరిటీ యాక్సెస్ 27 ఉంది సార్. ఇప్పుడు డిఫాల్ట్ సెక్షన్ ఓన్ చెప్పారు అక్కడ. అంటే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయినా సరే ఎక్స్టెండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు సార్ అక్కడ? ప్రోగ్రామింగ్ ఎక్స్టెండెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చా లేదంటే? అంటే దీని అర్థం ఏంటంటే నీకు సెక్యూరిటీ యాక్సెస్ అనేది ప్రోగ్రామింగ్ సెషన్ లో అలాగే ఎక్స్టెండెడ్ సెషన్ లో సపోర్టెడ్ అని అర్థం. నాన్ డిఫాల్ట్ అంటే ఎక్స్టెండెడ్ ప్రోగ్రామింగ్ అని అర్థం. డిఫాల్ట్ కాకుండా మిగతా ఏ సెషన్స్ అయినా వాటిని నాన్ డిఫాల్ట్ సెషన్స్ అని అంటాం. అర్థమైందా కొంచెం? సార్ మనం ఇప్పుడు ఏ సెషన్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ 10 సర్వీస్ తోనే స్టార్ట్ అవుతుందా సార్ ఇక్కడ? సో మనం డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే మనం సర్వీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో నువ్వు డేటాని రీడ్ చేయాలి. కానీ నువ్వు ఆ డేటాని రీడ్ చేయాలంటే సెక్యూరిటీ లెవెల్ అన్లాక్ చేయాలి. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నువ్వు ఫాలో అయ్యే సీక్వెన్స్ ఎలా ఉంటుంది? మామూలుగా ఫస్ట్ 10 సర్వీస్ యూజ్ చేస్తా సార్. ఓకే సరే, 10 సర్వీస్ యూజ్ చేస్తావు. సరే ఫస్ట్ సర్వీసెస్ చెప్పు, తర్వాత సీక్వెన్స్ చెప్పు. సరే ఫస్ట్ 10 సర్వీస్ యూజ్ చేయి. అసలు ఏ సర్వీస్ యూజ్ చేస్తావు అది చెప్పు సార్. సెక్యూరిటీ యాక్సెస్ సార్ 27 సర్వీస్ కదా సార్? ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ నీకు చెప్పాను. ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో నువ్వు డేటాని ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ చేయాలి లేదంటే రైట్ చేయాలి, బట్ విత్ బై అన్లాకింగ్ ద సెక్యూరిటీ లెవెల్. సో ఇది నా రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ని బట్టి నేను ఏ సర్వీసెస్ యూజ్ చేయాలి. ఫస్ట్ 27 ఇచ్చి సీరో రిక్వెస్ట్ పంపిస్తాను. 2 is అండ్ రీసెట్
రీసెట్ ఎందుకు, నేను దాని రిక్వైర్మెంట్ ఏం చెప్పలేదే. ఓకే సార్. 10:27 రైట్ 19 సర్వీస్ ఏంటి? 19 సర్వీస్ ఏంటి? రీడ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. నేనేం చెప్పాను? రీడ్ సార్, మెమరీ లొకేషన్ లో డేటాను రీడ్ చేయాలి సార్. అంటే నేను మెమరీ లొకేషన్ లో అని చెప్పాను, మరి డిటిసిలు ఎందుకు వచ్చినాయి సార్? 10:27:22 సార్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఏంటంటే మనము డిఐడిస్ ని రీడ్ చేయొచ్చు, అలాగే మెమరీ లొకేషన్స్ ని కూడా రీడ్ చేయొచ్చు. సో వాటికి రీడ్ మెమరీ బై అడ్రస్ అలాగే రైట్ మెమరీ బై అడ్రస్ ఆ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. సరే, 10 యూస్ చేస్తారు, 27 యూస్ చేస్తారు, ఇంకా 27:01 సార్. సరే, డిఐడి అనుకోండి. డిఐడి మీరు రీడ్ చేయాలంటే 22 అని చెప్పాము. ఓకే, సరే. ఇప్పుడు రీడ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ 19 సర్వీసెస్ సార్. ఇక్కడ మీరు ఏంటంటే మెయిన్ ఫస్ట్ మీకు రిక్వైర్మెంట్ అర్థం కావాలి. మీకు రిక్వైర్మెంట్ అర్థం కాకపోతే మీరు అసలు ఏమీ చేయలేరు. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. నా రిక్వైర్మెంట్ ఏంటి? నేను ఒక పర్టికులర్ డిఐడిని నేను రీడ్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు కొంచెం మారుస్తున్నా. ఓకే, నిన్న మెమరీ లొకేషన్ అన్నాను, ఇప్పుడు డిఐడి అంటున్నా. ఓకే, నేను ఒక పర్టికులర్ డిఐడిని నేను రీడ్ చేయాలి, కానీ దాన్ని ఒక పర్టికులర్ సెక్యూరిటీ లెవెల్తోనే అన్లాక్ చేస్తేనే నేను రీడ్ చేయగలను. ఇది నా రిక్వైర్మెంట్. సరే, ఇప్పుడు రిక్వైర్మెంట్ క్లియరా? ఫస్ట్ చెప్పండి. రిక్వైర్మెంట్ క్లియర్. సరే, ఇప్పుడు నా ఫస్ట్ ఏ సర్వీసెస్ యూస్ చేస్తారు? 10:27:22 ఫస్ట్ అందరూ ఒక మాట మీద నిలబడండి. తర్వాత ఫస్ట్ అందరికి రిక్వైర్మెంట్ అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. సో బ్రో, నీ పేరేంటి బ్రో? నాకు తెలియదు, అంటే నాకు అందరి పేరు నాకు తెలియదు. నీ పేరేంటి బ్రో చెప్పు. ఓకే, సో అందరు ఎగ్రీనా తన్మేష్ చెప్పిన పాయింట్ మీద? ఓకేనా? సో తను ఏమంటున్నాడు? 10:27:22. సో ఈ సర్వీసెస్ యూజ్ చేద్దాం అంటున్నాడు. కరెక్టే. సో రిక్వైర్మెంట్ మీకు అర్థమైంది. సో ఏ సర్వీస్ యూజ్ చేయాలో మైండ్లో మీకు ఒక వ్యూ ఉంది. ఓకే, సరే, ఇప్పుడు నాకు సీక్వెన్స్ చెప్పండి, ఎలా చేయాలి? 10:03. సరే, నాకు ఒక సీక్వెన్స్ రాస్తారా ఎవరైనా? సరే నేను నోట్ అడుగుతుంది. సరే, నాకు అసలు ఎలా రాయాలో నాకు తెలియదు. సరే, మీరు చెప్పండి, నేను రాస్తాను. నువ్వు ఆగరా, నువ్వు మిగతా వాళ్ళు చెప్పండి. తన్మయ్ నువ్వు చెప్పండి. తన్మేషా? సారీ, 10:03. ఓకే, సరే. నెక్స్ట్ టైం వస్తుంది 40 ప్లస్ 40 సార్. 50 అంటే 50:03 విత్ టైం పారామీటర్స్. సరే, సంథింగ్ ఎక్స్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ యాక్సెస్ అన్లాక్ చేయాలి కదా సార్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1 అనుకోండి. మీకు ఇష్టం వచ్చిన లెవెల్ మీరు చెప్పండి. సరే, 27:01 27:01 67
రిక్వెస్ట్ ఇంతేనా, ఇంకేమన్నా మనం పాస్ చేయాలా పారామీటర్స్? అంతే సార్. అందరు అగ్రీనా? ఓకే సరే. రెస్పాన్స్ 67 01 సీడ్ వాల్యూస్ S1 సరే. మీ ప్రస్తుతానికి మీరే కీ సెండ్ చేస్తారు అనుకోండి. 2702 key parameters. ఇంకా 64 byte data. 64 byte key data. సరే, ఎన్ని బైట్స్ అది వదిలేసి, అది 64 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎంత కొంత. సో రెస్పాన్స్ లో వచ్చేది ఇవేనా, ఇంకేమైనా వస్తాయి? సార్ రెస్పాన్స్ 6702 వస్తుంది. 702 సార్ రెస్పాన్స్ అది ఈ రిక్వెస్ట్ లో ఈ కాకుండా ఇంకేమైనా పారామీటర్స్ ఉన్నాయా? 6702 వస్తుంది. కీ పారామీటర్స్ లో అంతే సార్. కీ పారామీటర్స్ సార్. సరే పంపించారు. 6702 వస్తుంది. 702 కీ పారామీటర్ వ్యాలిడ్ అయితే అది వస్తుంది సార్, అంటే ఎనర్జీస్. సరే, కీ వ్యాలిడ్ అనుకోండి, రెస్పాన్స్ వచ్చింది. ఓకే నెక్స్ట్. హాఫ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ కవర్ అయిపోయింది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ డేటా రీడ్ చేయాలి. డేటా సెక్యూరిటీలో అన్లాక్ చేసి రీడ్ చేయాలి. సరే సరే, సెక్యూరిటీ అన్లాక్ చేశారు. నెక్స్ట్ 22 సర్వీస్ 22 DID సార్, 2 bytes of DID నెంబర్ సంథింగ్ DID అనుకోండి. 03 22 DID 62 DID నెంబర్ DID length DID వాల్యూ సో ఇది అనమాట రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనము ఇది అన్నమాట. ఓకే, సో ఇదంతా నేను ఎప్పుడు చేయగలుగుతున్నాను? ఎక్స్టెండెడ్ సెషన్లో ఉన్నప్పుడు మాత్రమే కదా. ఎక్స్టెండెడ్ సో నాకు సెక్యూరిటీ యాక్సెస్ అనేది ఎక్స్టెండెడ్ సెషన్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఎక్స్టెండెడ్ సెషన్లోకి వెళ్ళి నేను సెక్యూరిటీ అన్లాక్ చేశాను, రీడ్ చేశాను. ఓకే, సో నాకు ఈ సెషన్ అనేది నాకు కంటిన్యూస్గా ఉంటుంది ఈసీయూలో. మరి ఉండటానికి నేనేం చేయాలి? సో ఏం చేయాలి అప్పుడు? దీనికంటే ముందు 3E00 సెండ్ చేయాలి, 7E00 సెండ్ చేయాలి. లేదా ఈ రిక్వెస్ట్ సెండ్ చేసిన వెంటనే ఇక్కడైనా పంపించవచ్చు. సో నువ్వు ఈ టెస్ట్ రిప్రజెంట్ అనేది నువ్వు ఎక్స్టెండెడ్ సెషన్కి వెళ్ళక ముందైనా నువ్వు సెండ్ చేయొచ్చు. ఏది పీరియాడికల్గా నువ్వు ట్రాన్స్మిట్ చేయొచ్చు రిక్వెస్ట్. ఆ కేస్ కాకపోతే ఎక్స్టెండెడ్ సెషన్ రిక్వెస్ట్ పంపించాక కూడా నువ్వు టెస్ట్ రిప్రజెంట్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో అది కూడా ఎప్పుడు నువ్వు ఈ సెషన్
టైం అవుట్ ఉంటుంది కదా, విత్ ఇన్ 20 మిల్లీ సెకండ్స్ లోపల నువ్వు ట్రాన్స్మిట్ చేస్తే నీకు ఇదే సెషన్లో ఉంటుంది. క్లియరా? సో ఇప్పుడు టెస్ట్ ప్రెజెంట్ వల్ల యూజ్ అర్థమైందా? కంటిన్యూ ఒకే సెషన్ లో ఉండడం. ఇది చాలా అర్థమైంది ఇప్పుడు. అంటే we don't send the tester in present periodically, so EC jump into the extend default session. అంటే నువ్వు 10.03 రిక్వెస్ట్ చేశాక వెంటనే పంపించవచ్చు, లేదంటే ఇనీషియల్ గానే అసలు నువ్వు ఎప్పటికీ నువ్వు 3 పెట్టినా ఓకే, కంటిన్యూస్ పంపించినా ఓకే, ప్రతి ఎవ్రీ పీరియాడికల్ 5 మిల్లీ సెకండ్స్ కి పంపించినా పర్లేదు. సెండ్ చేయకపోతే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ సెషన్ కి వెళ్ళిపోతుంది. ఒకవేళ డిఫాల్ట్ సెషన్ కి వచ్చింది అనుకో, అప్పుడు ఏంటి, దీని ప్రకారం ఇప్పుడు డిఫాల్ట్ కి వచ్చింది నాకు, అప్పుడు ఏంటి, ఈ సర్వీస్ వర్క్ అవ్వదు, నేను చేయాలనుకున్న ఆపరేషన్ నేను చేయలేను. సో నా రిక్వైర్మెంట్ నేను సాటిస్ఫై చేయను, నా రిక్వైర్మెంట్ని నేను మీట్ అవ్వలేను. సో నేను నా రిక్వైర్మెంట్ని మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను టెస్ట్ ప్రెజెంట్ అనేది ఎనేబుల్ చేయాలి. అప్పుడు మాత్రమే నేను ఆ సర్వీస్ సపోర్ట్ చేయగల సెషన్లో ఉండగలను. అప్పుడే నేను చేయాల్సింది నేను చేస్తాను. అర్థమైందా? సో డిటిసి డేటా, ఇది డిటిసి తర్వాత చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి రీడ్ డేటా బై ఐడెంటిఫైర్. ఓకే, సో ఇందాక నుంచి మీరు డిఐడి అన్నారు కదా, సో ఈ సర్వీస్ యూస్ చేసి మనం డిఐడిస్ని రీడ్ చేయొచ్చు. డిఐడిస్ అంటే డేటా ఐడెంటిఫైర్ అని అర్థం. ఓకే, the read data by identifier allows the client to request data record values from the server identified by one or more data identifiers. So the client request contains one or more two data identifier values, then identified data record may be maintained by the server. So మనము ఎట్ ఏ టైమ్ ఒక డిఐడిని రీడ్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ డిఐడిస్ని కూడా మనం రీడ్ చేయొచ్చు ఎట్ ఏ టైమ్. ఒకటి కానీ ఒకటి రీడ్ చేయొచ్చు, లేదా 4-5 కన్నా రీడ్ చేయొచ్చు అన్నమాట. ఈ 22 సర్వీసెస్ అది ఎన్ని డిఐడిస్ రీడ్ చేయాలనేది కూడా నీకు రిక్వైర్మెంట్లో ఉంటుంది. ఓఈఎం మెన్షన్ చేస్తాడు, అది 5, 6, 3, 2 అనేది కూడా. ఓకే, యూజువల్గా రిక్వెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇది సింగిల్ డిఐడి రీడ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి సర్వీస్ ఐడి ఉంటుంది, తర్వాత డేటా ఐడెంటిఫైర్ ఎప్పుడు 2 bytes ఉంటుంది. ఇక్కడ డేటా ఐడెంటిఫైర్ చూడండి, ఏబిబి, ఇది ఒక డేటా ఐడెంటిఫైర్ 2 bytes. సో రెస్పాన్స్ ఎలా వస్తుంది, 62 ఫస్ట్ డేటా ఐడెంటిఫైర్. తర్వాత ఈ డిఐడిలో, డిఐడి అంటే డిఐడి అనొచ్చు, డిడ్ అనొచ్చు. సో ఈ డిడ్లో ఏదైతే మీకు వాల్యూ స్టోర్ అయి ఉంది, ఏదైతే డేటా స్టోర్ అయి ఉందో మీకు ఇక్కడ వస్తుంది, ఆ డిఐడి తర్వాత వస్తుంది రెస్పాన్స్. ఓకే, సో